ఈ రోజున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ సహాయ సహకారాలు ఎంతగా కోరుతున్నారు అనేది మనకు ప్రత్యక్షంగా కంటికి కనపడుతున్న తరుణంలో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో 10 సార్లు 20 సార్లు అడిగితే మేము అపాయింట్మెంట్ ఇచ్చామని వారు చెప్తున్నారు. సరే కాదు వాళ్ళు పిలిస్తే నేను వెళ్ళానని ఏం చెప్తున్నారు. ఎండ్ ఆఫ్ ద డే మ్యూచువల్గా భారతీయ జనతా పార్టీకి అవసరం చంద్రబాబు కనపడుతుంది అనేది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్న తరుణంలో ఇక కాంగ్రెస్ అటు సైడ్ చూడటం కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్తో వస్తారని ఆలోచన చేయడం కానీ అది నేనైతే అవ్వలేదు ఇంకా టీడీపీ బీజేపీ కలుస్తాయి. అయినా అవ్వకపోయినా ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారు తన ధర్మ పోరాట దీక్షలు 2018 టు 2019 చేసిన ధర్మ పోరాట దీక్షలు, రాష్ట్రానికి బీజేపీ చేసిన అన్యాయం, మన భాష అంటే కాంగ్రెస్ పార్టీ 2014 నుంచి పోరాడుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ భాష, కాంగ్రెస్ పార్టీ ఆలోచన, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం కోసం చేస్తున్న పోరాటాలు ఇవి పక్కన పెడదాం. ఆయన ఆలోచన 2018 టు 2019 ఆయన ఆలోచన, ఆయన భాష, ఆయన దీక్ష, ఆయన పోరాటం. అవి మళ్ళీ ఏమన్నా ఒకసారి మనసుకు స్పృశించి లేదు రాష్ట్రం అన్యాయం అవుతుంది, తప్పు జరుగుతుంది అని కనుక తను ఆలోచించుకుంటే అప్పుడేమన్నా కాంగ్రెస్ వైపు ఏమన్నా చూస్తారేమో. కానీ అదర్వైజ్ తన బలహీనతలు బీజేపీ లేకపోతే మేము ఎలక్షనే చేయలేము అనే ఒక హీనమైన పేలవమైన స్థితిలో వారు అధికారం వాళ్ళు ఉన్నారో కానీ కాంగ్రెస్ పార్టీ కొంచెం అసహనంగా ఉంది. లేదు మేము ఆ రోజు అలాగే ఉన్నాం, ఈ రోజు అలాగే ఉన్నాం. ఒక విషయంలో మీ మాట అసహనం అనే పదం ఒక విషయంలో నేను ఒప్పుకుంటా. ఎక్కడ ఒప్పుకుంటానంటే ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రానికి సంబంధించిన మొత్తం మోడీ గారి దగ్గర త్యాగం కాళ్ళ దగ్గర పెట్టేసి ఇవాళ నిన్న ప్రతిపక్ష నాయకుడు వెళ్ళి వస్తారు, ఇవాళ ముఖ్యమంత్రి గారు వెళ్తారు. ఏది ఏమైనా మీరు చూడండి, అసలు పార్టీ పెట్టిందే తెలుగువాడి ఆత్మగౌరవం అంటారు. లేకపోతే ఇవన్నీ మాట్లాడి ఇవాళ ప్రతిదీ కూడా ఆ ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన నిర్ణయాలు కూడా ఢిల్లీ భారతీయ జనతా పార్టీ నిర్ణయిస్తే వీళ్ళు ఇక్కడికి వచ్చి చేసే పరిస్థితి. నిన్న షర్మిలమ్మ గారు మా పిసిసి ప్రెసిడెంట్ నిన్న అదే మాట అన్నారు. ఆయన ఏమైనా బీజేపీ కార్యకర్త అని అడిగారు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అదే. ఇన్నిసార్లు 10 ఏళ్లుగా ఢిల్లీ వెళ్ళి వస్తే రాష్ట్రానికి సంబంధించి మీరు ఏం సాధించుకు రాగలిగారయ్యా అంటే దానికి సమాధానం లేదు. కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వస్తే ఆయన కార్యకర్త అవుతాడా? మరి కార్యకర్త కాడుగా కాంగ్రెస్ పార్టీ దగ్గర కార్యకర్తగా కాదు, కాంగ్రెస్ పార్టీ దగ్గర ఎందుకు రమ్మంటున్నాం, బలంగా కొట్లాడదాం, రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు సాధించుకొచ్చేదానికి రమ్మంటున్నాం తప్ప 2019లో చంద్రబాబు గారు తీవ్రంగా విభేదించారు మోడీ గారిని. అప్పుడు మీరే పంచన చేర్చుకున్నారు కాదా? రాహుల్ గాంధీ గారి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా కలవటం అంటే అది మీరున్నారు ఇన్నాళ్ళ నుంచి రాజకీయాల్లో, అంత ఈజీనా వెళ్ళి కలవటం అంటే? ఆ రోజున కానీ కలిశారు. ఆ రోజున సంథింగ్ ఏదో ఉంది, మీరు కాదన్నా నేను కాదన్నా సంథింగ్ ఈజ్ దేర్ బిట్వీన్ టీడీపీ అండ్ కాంగ్రెస్ పార్టీ. నేనేమంటా అంటే ఆ రోజు కూడా ఇప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ గారు, వారి క్యాబినెట్లో వీరి క్యాబినెట్లో వారు ఆ రోజు వరకు ఉన్నారు. 4.5 ఏళ్ళు. డెఫినెట్ గా మేము చేసిన పోరాటాలు కావచ్చు, మేము చేసిన పోరాటాలను అనుసరించి వైసీపీ చేసిన పోరాటాలు కావచ్చు, ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. మా పోరాటాలను అనుసరించి చేసిన వైసీపీ మాకు దక్కాల్సిన స్పేసు లేకపోతే మాకు దక్కపోవడం వల్ల క్రెడిట్ వాళ్ళకి దక్కింది. కానీ సో ఆ ప్రెషర్తో చంద్రబాబు నాయుడు గారు బయటికి రావాల్సి వచ్చింది. ఆ ప్రెషర్తో చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చిన తర్వాత జాతీయ స్థాయిలో ఒక పార్టీ అనేది అండగా లేకపోతే ఈ రాష్ట్రానికి సంబంధించినవి ఏవి కూడా ఫిల్ఫిల్ అయ్యే అవకాశం కానీ లేకపోతే ఇది కానీ మనకేమన్నా కనపడతా ఉందా? అది చేస్తే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ అన్న చేయాలా, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ అన్న చేయాలా? సో అతను చెప్పిందే కదా, డెమోక్రటిక్ ప్రాసెస్ చచ్చిపోతా ఉంది, దాన్ని కాపాడడం కోసం నేను యూపీఏతో చేతులు కలుపుతున్నానని అతను చెప్పిందే కదా, మేము చెప్పింది కాదు, మేము చెప్పించింది కాదు. సో మేము ఆ రోజు అదే చెప్పాం, మా ఆలోచన విధానం నచ్చి మా బోట్ ఎక్కుతానంటే ఎవరినైనా ఎక్కించుకుంటామనే చెప్తున్నాం. తను నచ్చింది, మీరు కరెక్ట్ రాహుల్ గాంధీ గారు మీ బోట్ ఎక్కుతానన్నాడు, సరే ఎక్కవయ్యా అన్నాం. సరే తన రాజకీయ అవసరాలు, తన స్ట్రాటజీస్, తన మోడీ గారి దగ్గర ఏం భయపడ్డారో ఏం జరిగిందో మనకు తెలియదు. మళ్ళీ బోటు దిగాడు, ఇవాళ మోడీ గారి ఇంటి చుట్టూతో ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు బీజేపీ నాయకుల చుట్టూతా. సరే చేసిన ప్రదక్షిణలో ఫలితాన్ని ఇవ్వాలి అంటున్నాం. ఫలితాలు ఎవరికి? తెలుగుదేశం పార్టీకి కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఫలితాలు ఇవ్వాలి అంటున్నాం. మన దేవాలయంకి వెళ్తాం, మొక్కుకుంటాం, చుట్టూ ప్రదక్షిణలు చేస్తాం. దేనికి? తెలియండి నాకు ఏదో ఒక ప్రయోజనం జరగాలి, లేకపోతే ఇది ఆ ప్రయోజనం ఏమి ఆశించి నువ్వు వారి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నావు? ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏ ప్రయోజనం ఆశించి అక్కడ ప్రదక్షిణాలు చేస్తున్నారు అనేది మేము ప్రశ్నించే ప్రశ్న. దానికి సమాధానం వస్తే డెఫినెట్గా అర్థం చేసుకోవచ్చు మనం. అంతేనంటారా? ఇప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన ఈ 3 కలిసి వెళ్తే వైసీపీకి ఇబ్బందా?
కలిసి వస్తుందా? సరే, టీడీపీ, బీజేపీ, జనసేన నాకు తెలిసి అసలు నేనేమంటా అంటే ఆల్రెడీ వీళ్ళు ముగ్గురు పొత్తులో ఉన్నారనే ఒక భావన అయితే నాలో ఉంటుంది. ఎందుకంటే జనసేన ఏమో డైరెక్ట్గా నేను ఎన్డీఏ మిత్రపక్షం అని మనకి పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు. అదే జనసేన మాతో టచ్లో ఉంది, పొత్తులో ఉంది, మేము కలిసి ఓట్లు చీలకుండా మేము ఎలక్షన్కి వెళ్ళబోతా ఉన్నామని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి చెప్తా ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ గారు ఏమో బీజేపీతో ఉంటారు, పవన్ కళ్యాణ్ గారితో టీడీపీ ఉంటుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు బి, బి ఈజ్ ఈక్వల్ టు సి, సో ఏ ఈజ్ ఈక్వల్ టు సి. సో అలా ఉంది, అంతే కదా. సో ఆ తరుణంలో అది ఒక కూటమిగా చూసినప్పుడు యువతల సరే ఇది ఒక కూటమి అయిపోయింది, భారతీయ జనతా పార్టీ ఆలోచనకి వ్యతిరేకంగా భిన్నమైన ఆలోచన ఏమన్నా చేసి ఈ 5 ఏళ్లలో ఏమన్నా సాధించుకొచ్చామా, వేరేగా ప్రయత్నిద్దామని జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఆలోచిస్తున్నారా అంటే వారి పందా కూడా అలా. వేరే ఆలోచించడం అంటే కాంగ్రెస్ పార్టీతో కలవాలా? కాంగ్రెస్ పార్టీతో రమ్మనట్లనే మీరు క్లియర్గా ఉండండి, నేను చెప్తాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని దాదాపుగా నాకు గుర్తుండి 14-15 రాజకీయ పార్టీలు గుంటూరులో మేము ఒక సభ పెట్టాం 2017-18 ప్రాంతంలో. దాన్ని ఏమంటారు ఆ సభను? దానికి పెద్ద పేరు కూడా పెట్టారు మీరు దానికి. సో ఆ హోదా కానీ ఇవన్నీ సాధించే దీని గురించి చెప్పేదాన్ని. సో అటువంటి తరుణంలో ఆ మిత్రపక్షాలన్నీ కూడా ఇక్కడికి రావడం జరిగింది, కలిసి వచ్చినాయి. అప్పుడు వారందరినీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వారందరినీ జగన్మోహన్ రెడ్డి గారు కలిసారు. ఆ రోజు కలిసారు కదా, అప్పటికి అధికారం లేదుగా. అదే కరెక్ట్ పాయింట్ చెప్పారు మీరు, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వీరిని కలిశారు, సాధించుకొస్తాను అనే ఒక ఇంప్రెషన్ ని ప్రజల్లో కలిగించుకొచ్చారు. సో ఆల్టర్నేట్ అనేది లేకుండా మళ్ళీ ఇవాళ ఆయన కూడా బీజేపీ పంచం చేరారు అనేది నేను చెప్పేది. సో అటువంటి తరుణంలో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీ 3 కూడా తన గుప్పెట్లో ఉన్న తర్వాత ఇంకా రాష్ట్రం వెళ్ళి చెయ్యాలా, అవసరం లేదా, దానికి ఎందుకు దీని గురించి ఆలోచించాలి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసమే షర్మిల గారిని తీసుకెళ్ళింది. షర్మిల గారిని ప్రత్యేక హోదా కోసమే ఆవిడ రావటం వల్లే జరిగిపోతుందని అట్లా అని కూడా ఆలోచించుకోవాలి. 2014 నుంచి ఇది కంటిన్యూస్గా జరుగుతున్న పోరాటం. ఆ రోజు రఘువీరారెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న తరుణంలో మేము చేసిన పోరాటాలు మొత్తం బహుశా మీకు గుర్తుండే ఉంటాయి. ఏది మట్టి సత్యాగ్రహం కానీ, కోటి సంతకాల కార్యక్రమం కానీ, లేకపోతే ఢిల్లీకి 3-4 సార్లు వెళ్ళి దీక్షలు చేయటం కానీ కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి. సరే, ఇవాళ షర్మిలమ్మ గారు డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ కావచ్చు, రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానం కావచ్చు, అది కాంగ్రెస్తోనే సాధ్యమవుతుంది. నేను సోనియా గాంధీ గారిని కానీ, రాహుల్ గాంధీ గారిని కానీ ఒక 4-5 దఫాలు మీటింగ్ జరిగిన తర్వాత వారు నాకు వివరించిన తీరు, లేకపోతే వారు చెప్పిన విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత నాకు వచ్చిన ఇన్పుట్, నాకు వచ్చిన గైడెన్స్ కొంత కరెక్ట్ కాదు అనిపించింది, వారు కరెక్ట్ అనిపించింది. సో కాంగ్రెస్ ఐడియాలజీతో నేను కలిసి నడుస్తానని వారు వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి బిడ్డగా కాంగ్రెస్ పార్టీ కూడా ఆమెను అంతే ఆదరించింది, పీసీసీ పగ్గాలు ఇచ్చింది. ఇవాళ గ్రౌండ్లో డే 1 నుంచి కాలికి బల్పాలు కట్టుకొని తిరుగుతూ ఉన్నారు షర్మిలమ్మ గారు, రాజశేఖర రెడ్డి గారి ఆలోచన. మీ ఎజెండాలో ప్రత్యేక హోదా లేదు, రోజు మాట్లాడుతుంది పీసీసీ ప్రెసిడెంట్ అదే కదా. మరి నేను అదే అడిగాక మిమ్మల్ని, ప్రత్యేక హోదా ఇవ్వండి. ప్రత్యేక హోదా ఇప్పుడు 2014లో అంటే ఏదైతే రాష్ట్ర విభజన జరిగిన టైంలో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పని అన్నారు, విభజన హామీలు అమలు చేస్తామని అన్నారు. సో ఆ ఉద్దేశంతోనే యూపీఏ ప్రభుత్వం మీద నమ్మకంతోనే ఆ రోజున ఓకే సోనియా గాంధీ గారు చెప్పిన దాన్ని బట్టి రాష్ట్ర విభజన అనేది జరిగింది. ఓకే, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత యూపీఏ ప్రభుత్వం దిగిపోయింది. సో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వం ఏం చెప్పింది, అసలు హామీలకి సంబంధించి ఎక్కడ మాకు నోట్లేదు, దీంట్లో మనం ఏం మాట్లాడుకున్నాం సెక్షన్ 6 గురించి కూడా ఎక్కడ దీంట్లో లేదు, ప్రత్యేక హోదా విషయం కూడా ఎక్కడ మాట్లాడలేదు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చింది. సో ఇది ఇంత బయటకు వచ్చిన తర్వాతే కదా 2014లో ఒక పక్కన తెలుగు రాష్ట్రాలను విభజించారన్న కోపం ఒక ఎత్తు అయితే, లేదు అసలు విభజన హామీలు గురించి కానీ ఎక్కడా ప్రస్తావన లేకుండానే యూపీఏ ప్రభుత్వం కిందకి దిగిపోయిందన్న కారణంతోనే కూడా అక్కడ ప్రజలు కాదనంది. సార్ ఇక్కడ ఒక విషయం సార్, అంటే అది మనం అర్థం చేసుకోవడం కానీ ప్రజల్లోకి పంపించడంలో కానీ కొంత మేము కూడా ఫెయిల్ అయ్యామేమో అనుకుంటా నేను. మీడియా కానీ ఇదంతా పక్కన పెడితే ప్రజలకు వివరించి చెప్పడంలో ఒకటి, ప్రత్యేక హోదా అనేది స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏ రాష్ట్రానికి ఇచ్చినా కూడా క్యాబినెట్ నిర్ణయం ద్వారానే ఇంప్లిమెంట్ అయింది. మన రాష్ట్రం కాదు, మిగతా ఇతర 11 రాష్ట్రాలకు ఎక్కడైతే అమల్లో ఉందో అక్కడంతా కూడా క్యాబినెట్ నిర్ణయం ద్వారానే జరిగింది. అదే క్యాబినెట్ నిర్ణయాన్ని చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్లానింగ్ కమిషన్ దగ్గరికి పంపించడం జరిగింది. ఇది మీ మాటో నా మాటో పక్కన పెడితే, కాంగ్రెస్ ఓడిగా నువ్వు అదే చెప్తాను పక్కన పెడితే, ఆ రోజు మా పైన ఇంత ఎత్తున ఎక్సే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ప్రత్యేక హోదాని అమలు కోసం ప్లానింగ్ కమిషన్ దగ్గర పంపిస్తే
తెచ్చుకోవడం దాన్ని అమలు పరుచుకోవడం, తెచ్చుకోవడం కదా, అమలు పరుచుకోవడం చంద్రబాబు నాయుడుకి చేత కాలేదు అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. అసెంబ్లీ తీసుకొచ్చారు, ఇంక ఇచ్చేదే ఉంది. నెక్స్ట్ 1 year తర్వాత నీతి ఆయోగ్ వచ్చింది. ఒకటి నేను చెప్తాను. 2 చట్టానికి సంబంధించిన అంశాలు సరే విల్ పెట్టారు, షెల్ పెట్టారు, లేకపోతే ఎగ్జామిన్ పెట్టారు, ఇవే కదా విషయాలన్నీ. అవన్నీ 2015-2016 ప్రాంతాల్లో నరేంద్ర మోడీ గారు అమరావతి శంకుస్థాపనకు వచ్చారు. మనకు బాగా గుర్తుంటే ఏది మట్టి అదే ముంతడి నీళ్లు పిడికేడు మట్టి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన రోజు మీరు తీయండి ఒకసారి, నరేంద్ర మోడీ గారు తీస్తే తను స్పష్టంగా చెప్పాడు, పార్లమెంట్ అనేది మనం పార్లమెంట్కి వెళ్ళే రోజు పార్లమెంట్కి వెళ్ళే రోజు ఫస్ట్ డే పార్లమెంట్కి ఎంత విలువ ఇచ్చారో చూసాం. మెట్లకు మొక్కారు, ఇది దేవాలయం అన్నారు. అక్కడికి వచ్చినప్పుడు ఆయన చెప్పింది ఏమంటే, లెటర్ అండ్ స్పిరిట్ ఆ చట్టాన్ని నేను అమలు చేస్తాను అన్నాడు. లెటర్ అండ్ స్పిరిట్ ఆ చట్టాన్ని నేను అమలు చేస్తాను అన్న తర్వాత దాని అర్థం ఏమి అనేది ఇవాళ మేము ప్రజలకు వివరించి చెప్పడంలో మేము కొంత పూర్తిగా ప్రజలకు చెప్పలేకపోయామేమో. అంటే లెటర్ అండ్ స్పిరిట్ అంటే ఇక దాంట్లో ఏముందో అది తప్పొప్పులకు సంబంధం లేకుండా దాంట్లో ఉన్న ప్రతి అంశాన్ని నేను నిబద్ధతతో దాన్ని అమలు చేస్తాను అని చెప్పడం. అటువంటిది ఇవాళ దాన్ని ఊసే ఎత్తకుండా ఉన్నప్పుడు ఆ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, 10 ఏళ్ల నుంచి ఉంది, చట్టం కాలపరిమితి ముగియబోతా ఉంది, అతన్ని క్వశ్చన్ చేస్తారా? ఇంకా కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల నుంచి మేము వస్తే దాన్ని అమలు చేస్తామయ్యా అంటే మమ్మల్ని క్వశ్చన్ చేస్తారా? అక్కడ కాదండి. సరే ఇవన్నీ అయిపోయింది. సరే గత ఏం జరిగింది అనేది అందరికీ తెలిసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్లో? ఎస్, డెఫినెట్గా ఇవాళ పిసిసి ప్రెసిడెంట్ నమ్ముతున్నారా? ఎస్ ఎందుకు నమ్ముతున్నారంటే, నేను మేడం ఇచ్చాపురం టు మొన్న అనంతపూర్ ఒక టూర్ చేయడం జరిగింది. ఎవ్రీ డిస్ట్రిక్ట్ ప్రతి జిల్లా టూర్ చేయడం జరిగింది. ఆ టూర్ మొత్తం ఆవిడతో పాటు నేను కూడా పాల్గొనడం జరిగింది. సో అక్కడ ప్రజల్లో ఉన్న ఉత్సాహం కానీ, లేకపోతే ప్రజలు ఆవిడ మాట్లాడుతున్నప్పుడు వినటానికి రావటం కానీ, లేకపోతే ప్రజలు ఆవిడ వెళ్తున్నప్పుడు ఆమెను చూడాలి అని ప్రజలు రావటం కానీ, ఇవన్నీ చూస్తున్నప్పుడు డెఫినెట్గా ప్రజలు మళ్ళీ నాయకురాల వైపు, కాంగ్రెస్ పార్టీ వైపు ఒక నమ్మకాన్ని వ్యక్తపరుస్తా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి కూతురని వచ్చారు. డెఫినెట్గా నేను చెప్తున్నా రాజశేఖర రెడ్డి కూతురు. రాజశేఖర రెడ్డి అనేది ఒక బ్రాండ్. రాజశేఖర రెడ్డి మీద ఒక ఇంప్రెషన్ ఉంది. రాజశేఖర రెడ్డి పరిపాలన అమలు చేయడంలో, రాజశేఖర రెడ్డి పరిపాలనని తీసుకురావడంలో అక్కడ ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఫెయిల్ అయింది. దాన్ని ఈవిడైతే అమలు చేయగలుగుతుంది అనే ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడంలో. ఫెయిల్ అయిందని మీకు చెప్పలేదు వాళ్ళు చెప్పరు, ప్రజలు చెప్పరండి, ప్రజలు చెప్పరు. రేపు అది అది ఏం ఫెయిల్ అయింది అనేది మేము వివరించి చెప్తున్నాం. ప్రజలు చెప్పరు కదా, ఫస్ట్ ప్రజలకు మనం కదా చెప్పాలి రాజకీయ నాయకుల కింద. సో మేము వివరించి చెప్తా ఉన్నాం. ట్యాబ్లర్ కాలం గీసి, అమ్మ రాజన్న రాజ్యం కలలు కన్నా ఇందిరమ్మ రాజ్యం ఇట్లుండేది, రాజన్న పాలనలో ఇందిరాగాంధీ పరిపాలన తీసుకురావాలనుకున్నప్పుడు ఈ కార్యక్రమాలు మీకు అమలు చేశారు. ఉదాహరణకి వ్యవసాయంలో డ్రిప్, స్ప్రింక్లర్స్ లాంటిది అంటే 90% మేము సబ్సిడీ ఇచ్చేవాళ్ళం. ఇవాళ ఆ సబ్సిడీలు మొత్తం ఎత్తేసారు. ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి మేము ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అట్లా అమలు కావట్లేదు అని 1 by 1 ప్రతి ప్రోగ్రామ్ని మేము ప్రజలకు వివరించి, రాజన్న బిడ్డ అనే ఓట్లు తీసుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు, అది అమలు జరగట్లేదు. అది తనైతే కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే అక్కడ 2 చూడాలి మనం, కాంగ్రెస్ పార్టీ ప్లస్ రాజశేఖర రెడ్డి 2 కలిపితేనే ఆ పరిపాలన, సంక్షేమం ప్లస్ అభివృద్ధి. అట్లాగో రాజశేఖర రెడ్డి ప్లస్ కాంగ్రెస్. ఇవాళ అట్లాగే దాన్ని షర్మిలమ్మ ప్లస్ కాంగ్రెస్ 2 కలిపితేనే అమలు జరుగుతుంది అని ప్రజలకు చెప్తున్నాం. ప్రజలు వింటున్నారు, నమ్ముతున్నారని కూడా ఆశిస్తున్నాం. కానీ సో డెఫినెట్గా నా ఉద్దేశం ఇప్పుడు అక్కడ రెండు ప్రధాన పార్టీలు, ప్రాంతీయ పార్టీలు 2 కూడా చాలా బలంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లుగా లేని ఆనవాళ్ళు మళ్ళీ ఏదో రకంగా దాన్ని మళ్ళీ పైకి తెచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తోంది. ఇది ఎవరి ప్రోత్సాహంతో జరుగుతోంది? కాంగ్రెస్ పార్టీ షర్మిల గారు అక్కడికి వెళ్ళటం వెనకాల ఎవరన్నా తోసారా, లేకపోతే ఎవరితో ఉన్న బంధంతో మీరు అక్కడికి వెళ్ళారా? కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లుగా లేని మాట వాస్తవం. 2 బలమైన ప్రాంతీయ పార్టీలు వాస్తవం. 2 బలమైన ప్రాంతీయ పార్టీలు ఒక 5 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చారు. ఎందుకంటే సీనియరు, తనైతేనే దాన్ని మొత్తం రివైవ్ చేసి గాడిలో పెడతారేమో అని ఒక నమ్మకంతో తనకి ఇచ్చారు. అది కాలేదు అని ప్రజలు చెప్పారు. నా మాట పక్కన పెట్టండి, అది కాలేదని ప్రజలు చెప్పే కదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చింది పరిపాలన. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పింది ఏమి? పూర్తి మద్య నిషేధం, తర్వాత ప్రత్యేక హోదా మెడలు వంచి కాళ్ళు ఎరగొట్టి సాధించుకొస్తా, నాకు 25 ఎంపీలు ఇవ్వండి, యువబేరీలు నిర్వహించారు. ఇట్లా అనేక కార్యక్రమాలు తీసుకున్నప్పుడు
వాటి మొత్తం సార్, అవన్నీ అది రాజకీయ కాదండి స్టంట్లు సార్. కాదండి రాజకీయ స్టంట్ సార్, అవన్నీ Please, please. రాజకీయంగా జరిగేవే సార్. ఒక్క నిమిషం, కిషోర్ గారు, మీరు కిషోర్ ఇంత గారు, నాలెడ్జ్- ఇప్పుడు కిషోర్ గారు, అధికారంలోకి నన్ను- రావాలంటే కాంగ్రెస్ పార్టీ ఇదివరకు ఎన్ని హామీలు ఇచ్చి ఎన్ని పక్కనెట్టేసేసి అసలు పుట్ట దాఖలు చేసింది? చెప్పండి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోస్ 75 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఏ మేనిఫెస్టోలు అన్ని అమలు చేసిందా? మేనిఫెస్టోస్ తీసుకోండి. కాంగ్రెస్ పార్టీ అంటే మేనిఫెస్టోస్ 75 ఏళ్ల మన స్వాతంత్ర చరిత్రలో ఎస్ ఎన్నాళ్ల పాటు 60 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన తర్వాత దాంట్లో ఎక్కడా బుట్ట దాఖలు చేయలేదా? ఏ హామీని కూడా డెఫినెట్ గా చేశారు. డెఫినెట్ గా చేశారు. మీరు చెప్పండి 10 పాయింట్లు కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ చేయకుండా మీరు నేను చెప్పక్కర్లా. అందు చేస్తేనే కదా మీరు పక్కన పెట్టేసేసి బీజేపీని మళ్ళీ పైకి తీస్తోంది ప్రజలు. నేనేమంటున్నా అదన్నా అవునా కాదా? ఒక మాట, ఇప్పుడు వాజ్పేయి గారు, అద్వానీ గారు అత్యంత సీనియర్ నాయకులు, అద్భుతమైన పరిపాలన ఇచ్చారు అని. పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు, తర్వాత కూడా పెద్దవాళ్ళు సార్. అద్భుతమైన పరిపాలన ఇచ్చారు అనే కదా భారతీయ జనతా పార్టీ చెప్పింది. ఆ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రధాని అభ్యర్థి లేడు, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దు అని కదా ఆ రోజు భారతీయ జనతా పార్టీ చెప్పింది. బట్ స్టిల్ 2004లో ఎట్లా అధికారంలోకి రాగలిగాం అంటే వారు పూర్తిగా రాజశేఖర్ రెడ్డి గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఉన్నారు. సో మన్మోహన్ సింగ్ ఆ తర్వాత అనౌన్స్ చేశాం మేము. పివి నరసింహారావు గారు లేరు. రాజీవ్ సోనియా గాంధీ గారు ఆ రోజుకి పార్టీ ప్రెసిడెంట్, ఆవిడ మీద కాన్ఫిడెన్స్ తో వచ్చింది. సో నేనేమంటున్నా అంటే 100% మరి ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఏమీ చేయలేదని చెప్తామా? అట్లా కాదు. కొంతవరకు వారు ఏదో చేశారు, బట్ అది ప్రజలకి సంతృప్తిని కలిగించలేదు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా మీరు తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారు సరే గతం చాలా వెనక్కి వెళ్తే కూడా మనకు గుర్తుండకపోవచ్చు. 2004, 2009 మేనిఫెస్టోలు తీయండి, కాంగ్రెస్ మేనిఫెస్టోలు టిక్ పెట్టండి, ఇది అమలు చేయలేదని ఒక్క పాయింట్ టిక్ పెట్టి చూపియండి, మాకు చెప్తాం. సో కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది ప్రజలకంటే మాకు తెలుసు, మేము నష్టపోతాం ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో తెలంగాణ ఇస్తే అని తెలుసు. కానీ మేనిఫెస్టోలో 2004లో రాజశేఖర రెడ్డి గారు ఉండగానే మేము మేనిఫెస్టోలో పెట్టాం. ఎన్ని హామీలు అమలు చేశారు కర్ణాటకలో? ఇక్కడ ఎన్ని హామీలు అమలు చేయబోతున్నారు? ఎన్ని హామీల్లో ఇప్పటికి మీరు హర్డిల్స్ ఎదుర్కొంటున్నారు? ఇక్కడ సార్ 100 రోజుల టైం అడగడం జరిగింది. నాకు తెలిసి ఇంకా పక్కన కర్ణాటక కూడా 100 రోజులు ఉందా? 40 రోజులు దాటిపోయింది. కర్ణాటకలో 6 గ్యారెంటీ, కర్ణాటక 6 గ్యారెంటీలు 5 అమల్లో ఉన్నాయి. ఆ రోజు చేయబోతా ఉన్నారు. ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం. అమలు చేసిన తర్వాతే ప్రజల దగ్గరికి వెళ్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారెంటీలు 5 అమల్లో ఉన్నాయి, కావాలంటే కనుక్కోండి మీరు. లేదులేండి, 4 ఉన్నాయి, ఇంకోటి పక్కన పెడుతున్నారు మెల్లిమెల్లిగా. లేదు 5 పక్కగా అమల్లో ఉన్నాయి. రామలింగారెడ్డి గారే చేయి ఎత్తేస్తున్నాడు, మహిళలకి నేను ఇవ్వడానికి చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి ఆయన కూడా చేతులు ఎత్తేస్తున్నాడు. ఎవరు చేతులు ఎత్తేది ఏమీ ఉండదు, ఖచ్చితంగా అమలు జరుగుతూ ఉంది. మీరు చెప్పింది 1 వే ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఏదో చెప్తా ఉన్నారు, కానీ అది డెఫినెట్గా ఆర్టీసీ నష్టాలను మళ్ళీ పూడుస్తూ ఉంది. సో ప్రభుత్వం మేజర్ హామీ మీలో అది మీకు ప్రజలకి ఇచ్చిన దాంట్లో ఆర్టీసీకి జరిగే నష్టాలు మన ఆర్టీసీ నష్టం నష్టం భర్తీ అవుతుంది కదా. ఈ ఫైనాన్స్ మినిస్టర్కి నష్టం కనపడవచ్చు, కానీ బట్ ట్రాన్స్పోర్ట్ లాభం కనపడుతుంది. సో అవన్నీ బ్యాలెన్సెస్, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అవన్నీ ఈక్వేట్ చేసుకుంటా ఉంటారు. ఖచ్చితంగా 6వ హామీని కూడా అమలు చేసి తీరుతాం. మీరు ఛత్తీస్గఢ్ అక్కడ 6 హామీలు, ఇక్కడ 5 హామీలు ఇచ్చారా? ఇక్కడ 6 హామీలు గ్యారెంటీలు. అక్కడ 5, ఇక్కడ 6 అనుకుంటున్నాను. అక్కడ 5, ఇక్కడ 6. ఈ 6 హామీల్లో ఇప్పటి వరకు కొన్ని 2 అమలు అవుతా ఉన్నాయి. మిగతా వాటికి కూడా మేము చెప్పింది ఏమంటే 100 రోజుల్లో అమలు చేసి తీరుతామని చెప్పాం. ఆ రోజు నుంచి చెప్తా ఉన్నాం, ఈ రోజుకి చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా 100వ రోజుకి మిగిలిన 4 కూడా అమలు జరుగుతాయి. నో డౌట్ అబౌట్ ఇట్. సరే, హామీల గురించి మనం కాసేపు మాట్లాడదాం, కానీ ఒక విషయం మాట్లాడతాం సార్. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని గత కొన్నాళ్లుగా 15-20 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న నేతల్ని కాదని తెలంగాణలో పక్క పార్టీ నుంచి ఎరువు తెచ్చుకున్న వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తున్నారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించిన ఫ్యామిలీని, అఫ్కోర్స్ వాళ్ళ ఫాదరు కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, ఆయన కాంగ్రెస్ పార్టీలో మంచి పేరు ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి పార్టీ పెట్టిన తర్వాత వాళ్ళు గెటాన్ అయిన తర్వాత వాళ్ళలో ఏదో విభేదాలు వచ్చి వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వస్తానంటే వాళ్ళని ఆదరించి ఏపీలో మళ్ళీ ఏదో రకంగా పాగా వేయాలి, అట్లీస్ట్ దాంట్లో ఏపీలో మనం కూడా మళ్ళీ ముందుకు వెళ్ళాలన్న ఆలోచన తేవటం. ఇక్కడ గత కొన్నాళ్లుగా పార్టీతో పాటు అడుగులకు మడుగులొత్తుతూ మీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కాదని
అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఏదో రకంగా ప్రొజెక్ట్ అవ్వాలన్న ప్రయత్నం, ప్రొజెక్ట్ చేయించాలి పార్టీని అనేది కొంచెం ఇబ్బంది కదా. పార్టీలో జాయిన్ అయిన తర్వాత కొంతకాలం పార్టీలో పనిచేసిన తర్వాత డెఫినెట్గా అండర్ హిస్ లీడర్షిప్ పార్టీ గెలవగలుగుతుంది అని ఒక నమ్మకం కలిగిన తర్వాత, పిసిసి పగ్గాలు ఇచ్చిన తర్వాత, పోరాడిన తర్వాత, ప్రజల యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి స్థానం దక్కింది తప్ప అట్లా తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టాల. 22లో వచ్చాడు ఆయన. మీరు నేను కాదన్నా కూడా కాదు 22 పిసిసి ప్రెసిడెంట్ అయ్యారు. అది 22 ముందే ఉంది వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు. పార్టీలో చేరిన సంవత్సరం తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. ఆ తర్వాత 2 ఏళ్ల తర్వాత పిసిసి ప్రెసిడెంట్. రేవంత్ రెడ్డి గారు దీంట్లోకి రావడం అనేది, కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది 2019లోనే స్కెచ్ అయింది అక్కడ. అట్లా ఎట్లా అవుతుంది? అట్లా ఎవరు స్కెచ్ ఇస్తారు? రేవంత్ రెడ్డి కాదు సార్. రేవంత్ రెడ్డి గారు ఏమన్నా చిన్న పిల్లోడా, లేకపోతే అవతల వాళ్ళు ఏమన్నా చిన్న పిల్లోడా? అట్లా కాదు కదా. అంటే అట్లా కాదు. అక్కడ చంద్రబాబు గారు వెళ్ళి ఆ రోజున రాహుల్ గాంధీ ఆ టైము కాదండి. ఇప్పుడు ఆ మధుర క్షణాల గురించి మాట్లాడగలరు. ఒక వ్యక్తికి తన రాజకీయ జీవితం, తన లక్ష్యం, తనకి కావాల్సినవి తను నిర్దేశించుకుంటారు. కానీ ఇంకొకరు చెప్పిన వెన్ యు ఆర్ వీక్ అంటే మనం చాలా బలహీనులం అయితే మన ఆలోచన మనకు లేకుండా ఎదుటోడి గైడెన్స్తో మనం ముందుకెళ్తాం, సక్సెస్ సాధించలేం. నాకంటూ నా గురించి, నా భవిష్యత్తు గురించి నాకు ఒక ఆలోచన ఉండి 1-2 సలహాలు నేను ఎవరన్నా చెప్తే వింటే అది ఓకే. కానీ అసలు నాకు ఆలోచనే లేకుండా నేను పూర్తిగా ఎదుటోడి మీద ఆధారపడితే ఎదుటోడు నన్ను నడిపిస్తాడు తప్ప దెన్ ఐల్ బి రిమోట్ కంట్రోల్. ఇప్పుడు మిమ్మల్ని నడిపిస్తోంది. మీరు ఇన్నాళ్ళుగా పార్టీలో ఉన్నారు, మీలాంటి వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు పార్టీలో. మరి మిమ్మల్ని అందరూ నడిపిస్తోంది కాబట్టి షర్మిల గారు వచ్చి షీ బీయింగ్ లీడర్ ఆఫ్ మై పార్టీ. అట్లా కదండి. ఇక్కడ తను పూర్తిగా పార్టీలో జాయిన్ అయిన తర్వాత విషయం వేరు. నాకు నా లీడర్ చెప్పింది నేను వినటం వేరు. నా లీడర్ చెప్పినవి నాకు నచ్చకపోతే మా ఇంటర్నల్గా మేము మాట్లాడుకునే వేరే విషయాలు వేరే ఉంటాయి. అది ఇది మీరు దాన్ని క్లబ్ చేసి దాన్ని ఏదో గందరగోళం చేస్తున్నారు. కానీ అట్లా ఉండదు. డెఫినెట్గా మనం ఏమోలేండి, కాంగ్రెస్ పార్టీలో స్వాతంత్రం ఎక్కువ, ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎవరైనా ఏ పార్టీలోంచి ఎవరైనా వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వచ్చు, వాళ్ళకి అందరం ఎక్కిచ్చేస్తారు. అట్లా అనుకుంటే సార్ ఇవాళ భారతీయ జనతా పార్టీలో సగం మంది అక్కడ ఉండకూడదు. కాంగ్రెస్ పార్టీ ఈ పని చేస్తుందని మనం మాట్లాడేటప్పుడు అది భారతీయ జనతా పార్టీలో సగం మంది అక్కడ ఉండకూడదు. కాదు అంటే అధికారం చేతిలో ఉంది కాబట్టి సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ల చేతిలో ఉన్నాయి కాబట్టి క్రమశిక్షణ వచ్చింది లేండి. లేకపోతే ఎక్కడ వస్తుంది? కానీ విజయం మీరు నేర్పిందే. కాంగ్రెస్ పార్టీ ఎంత దుర్మార్గంగా ఎప్పుడు చేయలేదు. లేదు ఎప్పుడు చేయలేదు సార్. మీరు ఒకటి గమనించండి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంటే ఇప్పుడు నేర్చుకోవాలేమో నాకు తెలియదు కానీ మీరు యూపీఏ టెన్యూర్ తీసుకోండి. యూపీఏ టెన్యూర్ తీసుకున్నప్పుడు మా పైన ఏ ఆరోపణ వచ్చినా ఇది మా మంత్రుల పైన, మా మిత్రపక్షాల పైన ఎవరిపైన ఆరోపణ వచ్చినా మేము ఇమీడియట్ ఎంక్వైరీకి ఆర్డర్ చేసి దాన్ని ఏం చేయాలి తేల్చండి అని సిబిఐ ఎంక్వైరీ అట్లా వేయటం జరిగింది తప్ప ఇవాళ ఏ ఆరోపణ వచ్చినా పూర్తిగా ప్రతిపక్ష ముఖ్యమంత్రి పార్టీలకు సంబంధించిన ముఖ్యమంత్రుల్లో నాయకులు ఉంటారు. వారు వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో భారతీయ జనతా పార్టీలో చేరితే క్లీన్ చిట్టు వాళ్ళకి. అట్లా కాంగ్రెస్ పార్టీలో జరగల. బోఫోర్స్ లేదా మీరు అన్నట్టుగా పోనీ వీళ్ళ మీద అవ్వలేదు. ఆ ఎంక్వైరీలన్నీ మా నెత్తిని మేము వేసుకున్నాయే కదా. పవన్ కుమార్ బన్సల్ రైల్వే మినిస్టర్ ఆరోపణ వచ్చింది, మేమే సిబిఐ ఎంక్వైరీ చేసాం. అశోక్ చవాన్ ఆరోపణ వచ్చింది, మేమే సిబిఐ ఎంక్వైరీ. సో ప్రజలకు ఒక బాధ్యతాయుతమైన సందేశాన్ని కాంగ్రెస్ పార్టీ పంపించింది. తప్పు అయితే శిక్షించాం, తప్పు లేని వాడైతే ఇదిగో ఎంక్వైరీ చేశాము, ఇదిగో ఇతని పైన తప్పు జరగలేదు, ప్రతిపక్షాలు బొరద జల్లింది ఇప్పుడు మా పైన కోల్ స్కామ్ వచ్చింది, 2G అనేక ఆరోపణలు భారతీయ జనతా పార్టీ పుంకాలు లక్షల కోట్లు పోయినాయి అని చెప్పింది. ఇవాళ కోర్టు వాటిలన్నిటి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత కోర్టులు కొట్టేసినాయి ఈ కేసులు ఇవేవి తప్పు జరగలేదు అని. కానీ ఆ రోజు వరకు ఎంక్వైరీ చేసింది కదా కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ఎక్కడ దుర్వినియోగం చేయలేదు. అది దుర్వినియోగం అవుతుంది. ఇవాళ 95% అపోజిషన్ పార్టీలకు సంబంధించిన నాయకులపైన ఈడీ కేసులు. ఆ రోజు ఈడీ కేసులు పెండింగ్ ఎన్నున్నాయి, ఈ రోజు ఈడీ కేసులు పెండింగ్ ఎన్నున్నాయి. సో ఇవన్నీ తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా తప్పుదో పట్టలేదు, ఆ రకమైన దుర్మార్గంగా వ్యవహరించలేదు. ప్లీజ్ డోంట్ కంపేర్ అసలు. సో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత ముందుకెళ్తుందా, మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో వెళ్తుందా? యాజ్ ఆఫ్ నో మా ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారి డైరెక్షన్స్తో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆయన వచ్చిన తర్వాత 2 స్టేట్స్ గెలుచుకున్నారు కదా. అఫ్కోర్స్ 2 స్టేట్లు పోయినా కూడా ఎస్ సౌత్లో 2 కర్ణాటక తెలంగాణ గెలిచాం.
కొంచెం ఆయన స్ట్రాటజీస్ కొంచెం పనికొస్తున్నట్టున్నాయి. డెఫినెట్గా సీనియర్, అనుభవం ఎక్కువ ఉన్న ఆయన, ఓపిక ఎక్కువ ఉన్న ఆయన. సో ఆయన ఆలోచన, ఆయన స్ట్రాటజీస్, రాహుల్ గాంధీ గారి స్ట్రాటజీ. ఎండ్ ఆఫ్ ద డే ఇటు సమిష్టి కృషి. కాంగ్రెస్ పార్టీ మీరే చెప్పారు డెమోక్రసీ ఎక్కువ. డెమోక్రసీ ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా అందరూ కూర్చొని నిర్ణయించుకొని చర్చించుకోవాల్సిన అంశాలే ఉంటాయి తప్ప ఏకస్వామ్యం ఉండదు అక్కడ. సరే, సో ఒక 10 నిమిషాలు ఏపీ వరకే రెస్ట్రిక్ట్ అవుదాం. షర్మిల గారిని తీసుకొచ్చిన తర్వాత పార్టీ పరిస్థితి, షర్మిల గారిని తీసుకొచ్చిన తర్వాత పార్టీలో జోష్ అయితే వచ్చింది. ఒకటి బేసిక్గా కార్యకర్తల్లో జోష్ వచ్చింది, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కార్యకర్తలు ఒకసారి మీరు మేడం పర్యటనలు, ఆ క్లిప్పింగ్స్, లేకపోతే రివ్యూ మీటింగ్స్, నేను అందుకనే అన్నా, నేను పర్టికులర్ గా నేను కొన్ని చెప్పాను మీకు. ఇప్పుడు నన్ను కాంగ్రెస్ కార్యకర్తనే కదా మీ ముందు కూర్చోబెట్టుకున్నారు. ఉన్నారా కాంగ్రెస్ కార్యకర్త అంటే నేనెవడిని? నేను కాంగ్రెస్ కార్యకర్తనే కదా. ఓకే. సో అటువంటి తరుణంలో మాలాంటి ఆవిడ చూడడానికి వచ్చారనుకుంటా నేను. బీయింగ్ ఏ కార్యకర్త పార్టీ ఆవిడ చూడడానికి వెళ్ళారేమో. ఎట్లా ఉంటాం సార్ అట్లా? ఎంతసేపు ఎందుకు మాట్లాడాలి? అప్పుడు అక్కడ ఆవిడని మేడంకి నమస్కారం పెట్టి ఆవిడ బ్లెస్సింగ్స్ ఇచ్చేసిన తర్వాత నేను నా పని నేను చేసుకోవచ్చు. మీతో గంట సేపు నా పార్టీ గురించి మాట్లాడుకోవాలన్నా అవసరం లేదు కదా. రైట్. సో అట్లా ఉండదు. కార్యకర్తల్లో డెఫినెట్గా ఒక జోష్ అయితే, ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. ఏదైతే ఆవిడ మాట్లాడుతూ ఉన్నారో, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ 10 ఏళ్ళుగా పోరాటం చేస్తూ ఉన్నారో, ఎస్ డెఫినెట్గా మేము గ్రౌండ్లోకి వెళ్ళి ప్రజలకి చెప్పేదానికి సంసిద్ధులయ్యి కిందకెళ్ళి మనం చెప్పుకుందామనే నమ్మకం కార్యకర్తల్లో వచ్చింది. కార్యోన్ముఖులై వెళ్ళి చెప్తా ఉన్నారు. నిన్న మొన్నటి నుంచి ఆవిడ పబ్లిక్ మీటింగ్స్ అడ్రస్ చేస్తూ ఉన్నారు, రచ్చబండ అడ్రస్ చేస్తూ ఉన్నారు. రచ్చబండలో సరే ఇవన్నీ పక్కన పెడితే, రచ్చబండలో ప్రజలు సమస్యలు చెప్పడానికి ఆవిడ దగ్గరకు వస్తున్నారు, సమస్యలు చెప్తున్నారు. ఇంతవరకు క్లియర్ కదా. సో అంతవరకు క్లియర్ అన్నప్పుడు ఆవిడ ఏం ఆరుస్తుందో తీరుస్తుంది ఆవిడ. సరే, ఆవిడ దగ్గరికి వచ్చి చెప్పుకోవడం ఏంటి నాకు అర్థం కాల. షీ బీయింగ్ లీడర్ ఆఫ్ ఎ పొలిటికల్ పార్టీ, అపోజిషన్ పార్టీ దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు ఆ దృష్టి అంతా కూడా అధికార పక్షంకి ఇక్కడే ఉంటుంది. ఏం జరుగుతుంది, ప్రజల్లో మన పట్ల ఏమి ఆలోచన ఉంది అనేది కూడా వాళ్ళు వింటూ ఉంటారు కదా. ఆవిడ విన్న తర్వాత మైక్ అడ్రస్ చేస్తారు కదా. సరే, అన్ని మీడియా ఛానళ్ళు చూపిపోయినా కొంతమంది అన్నా చూపిస్తారు కదా న్యూట్రల్గా ఉండేవాళ్ళు. సో అప్పుడు ప్రభుత్వం, చెవులున్న ప్రభుత్వం అయితే వింటుంది, కళ్ళున్న ప్రభుత్వం అయితే చూస్తుంది. వినలేదు, చూడలేదు, వాళ్ళ దౌర్భాగ్యం. నెక్స్ట్ ప్రజలు తీసి పక్కన పెడతారు. సో డెఫినెట్గా షీ బీయింగ్ ఏ లీడర్ ఆఫ్ ఎ పొలిటికల్ పార్టీ, నేషనల్ పార్టీ, ఆ రాష్ట్రాన్ని దాదాపు 60 ఏళ్ళు పరిపాలించిన పార్టీ. సో అటువంటి లీడర్ దగ్గరికి వెళ్ళి ప్రజలు చెప్పుకున్నప్పుడు ఇంకొక కాన్ఫిడెన్స్ రాజశేఖర రెడ్డి కూతురు. సో 2 రకాల కాన్ఫిడెన్స్ ఆవిడ పైన ఉన్నప్పుడు డెఫినెట్గా ఆలోచన ప్రతిపక్ష పార్టీది కావచ్చు, అధికార పక్షం కావచ్చు, ఏం జరుగుతోంది అనేది ఖచ్చితంగా ఇస్తారు, ఆరుస్తారు, తీరుస్తారు, అధికారం ఇస్తారు. కానీ ఒక మాట అంటారు, రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి సంబంధించి వచ్చినప్పుడు, ఆ రోజున వెళ్ళి కలిసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫ్యామిలీని దగ్గర రానికండి అని చెప్పి పెద్ద కాంగ్రెస్ నేతలు రాజశేఖర రెడ్డి గారికి వెనకాల ఆయన అంటే పడని వాళ్ళు ఫ్యామిలీని పక్కన తోసేశారు. ఈ రోజున అదే ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తిని ఈరోజు యాక్సెప్ట్ చేసి ఏపీ ప్రెసిడెంట్గా తీసుకొచ్చి ఏపీలో నుంచోబెట్టాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వచ్చింది? సరే, అంటే దానికి నేను సమాధానం చెప్పడం కన్నా షర్మిలమ్మ గారే సమాధానం చెప్పారు. ఆవిడ సమాధానమే తీసుకుందాం. ఎందుకంటే 2 సినారియోలు, 2 ఇష్యూస్ ఆవిడ ప్రత్యక్షంగా చూసారు కదా. మనందరం మిగతా చూసారు, ఆవిడ చూసారు, మిగతా అన్ని గాసిప్స్ ఏముంది? కాదండి, దాంట్లో గాసిప్స్ ఏం లేవు. కాదు, నేను చెప్తాను. సీనియర్ నాయకులు రాని లేదని ఎవరో చెప్పారని ఇదంతా పక్కన పెడితే, ఆ రోజు సోనియా గాంధీ గారి దగ్గర, రాహుల్ గాంధీ గారి దగ్గర ఆ రోజు వెళ్ళి మాట్లాడిన ఆవిడ షర్మిలమ్మ గారే ఆ టీంలో. ఈ రోజు వెళ్ళి మాట్లాడిన ఆవిడ షర్మిలమ్మ గారే. సో జరిగిన విషయాలు, ఇన్పుట్స్, చెల్లిని మాత్రమే తీసుకోవటం అనే దాంట్లో అర్థం ఏంటి? రమ్మనండి, మా ఐడియాలజీ నచ్చి, ఇగో ఐడియాలజీ ఉంది, మీ ఐడియాలజీ నచ్చాలి నచ్చకూడదు అనేది ఏం లేదు ఇక్కడ. భారతీయ జనతా పార్టీతో నేను ప్రతి బిల్లుకి మద్దతు ఇస్తాను, కేంద్రంలో రైతు వ్యతిరేక చట్టాలకు మద్దతు ఇస్తాను, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కి అధికారాలు దుర్మార్గంగా కట్టబెడతా ఉంటే మిథున్ రెడ్డి గారు లేచి ఈ రాష్ట్రం వరకే పరిమితం చేయండి, దేశంలో ఎక్కడ ఇట్లాంటి చట్టం రాకూడదు, ఇది చాలా దుర్మార్గమైన చట్టం, అయినా మేము మద్దతు ఇస్తాం, బీజేపీ వెనకమాలే ఉంటాం, నిత్యం నెహ్రూ గారిని విజయసాయి రెడ్డి గారు పార్లమెంట్లో ఆడిపోసుకుంటా ఉంటారు, అప్పుడు మాతో వస్తానంటే అది జరిగే పని కాదు, అందుకే ఐడియాలజీ నమ్మాలి అంటున్నా. సో మా ఐడియాలజీని ఒక్క నిమిషం, మా ఐడియాలజీ కన్నా కూడా నేను ఏమంటా అంటే రాజశేఖర రెడ్డి, అట్లీస్ట్ రాజశేఖర రెడ్డి గారి ఐడియాలజీని నమ్మమంట. రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పారు? నా ఇన్స్పిరేషన్ నెహ్రూ గారు, జవహర్లాల్ నెహ్రూ. నేను రాజకీయాల్లోకి రావడానికి నా ఇన్స్పిరేషన్ జవహర్లాల్ నెహ్రూ. అతన్ని ఆదర్శంగా తీసుకొని నేను రాజకీయాల్లోకి వచ్చానని రాజశేఖర రెడ్డి చెప్తే, విజయసాయి రెడ్డి గారు బీజేపీ ప్రాపకం కోసం, నరేంద్ర మోడీ గారి ప్రాపకం కోసం లేచి 45 నిమిషాలు నా కాంగ్రెస్ పార్టీని, జవహర్లాల్ నెహ్రూని తిడుతూ ఉంటే ఇంకా ఏమన్నా ఆలోచన అర్థం పర్థం ఉందనుకుంటామా మనం వాళ్ళకి? సో రాజశేఖర రెడ్డి ఐడియాలజీనే వాళ్ళు పక్కన పెట్టిన తర్వాత ఇంకా వాళ్ళని మేము తీసుకోవాలని మీరు సలహా ఇస్తూ ఉంటే
జరిగే పని సలహా ఇవ్వటం కాదు. మీరు నేను సలహా ఇవ్వక్కర్లా. మీరే తీసుకున్నారు, మీరే తీసుకున్నారు. ఆవిడ ఎందుకు తీసుకున్నారు? నేను ఒక ఇంటి బిడ్డలే కదా ఇద్దరు కూడా. ఒక ఇంటి బిడ్డలు ఒకేలా ఉండాలని ఎక్కడ రాజ్యాంగం రూల్ రాసలేదు. ఈవిడ రూల్ లేదు. ఆ పార్టీ బీజేపీలో ఒకళ్ళు ఉంటారు, కాంగ్రెస్ పార్టీలో ఒకళ్ళు ఉన్నారు. మొన్నటి వరకు మీరు కూడా యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది కోమటిరెడ్డి బ్రదర్స్ ని. అది అవునా కాదు? మేమే కాదు, ఇప్పుడు ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు, ఎవరైనా యాక్సెప్ట్ నేను కాదనట్లా. సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, మేనకా గాంధీ భారతీయ జనతా పార్టీలో, వరుణ్ గాంధీ అక్కడ ఉంటాడు, రాహుల్ గాంధీ ఇక్కడ ఉంటాడు. అంటే దాన్ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు మీరు అంటున్నా. సో ఆవిడ నేను నమ్మాను అని చెప్తున్నారు. ఓకే, సో నమ్మి వారు నేను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నానంటే సార్, ఒకటి రాజశేఖర రెడ్డి గారిని మీరు వ్యతిరేకించినప్పుడు, రాజశేఖర రెడ్డి అసలు వ్యతిరేకించలేదు, దీన్ని మీరు ఫ్యామిలీని వ్యతిరేకించినప్పుడు, రాజశేఖర్ డైరెక్ట్ విజయమ్మ గారు డైరెక్ట్ గా ఢిల్లీ వెళ్ళలేదా సార్? ఆయన ఢిల్లీ, ఆవిడ డైరెక్ట్ గా ఢిల్లీ వెళ్ళి అడగలేదా? ఒక కేసులు విషయంలో వెళ్ళి మాట్లాడలేదా? ఒక నిమిషం సార్, రాజశేఖర్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ఏ రోజు వ్యతిరేకించలేదు. ఆయన ఏది అడిగితే అది కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంది. పాయింట్ నెంబర్ 1. రాజశేఖర్ రెడ్డి గారు ఈజ్ ఆల్సో వెరీ హ్యాపీ విత్ కాంగ్రెస్ పార్టీ. అది కూడా తెలుసు కదా. అది తెలుసులేండి, ఆయన పోయిన తర్వాతే పరిస్థితులు, పోయిన తర్వాత పరిస్థితులే తీసుకుంటే వన్ సైడ్ ఆఫ్ ద కాయినే మనం చూసాం. అంటే ఒక వర్షనే మనం విన్నాం తప్ప అవతల చర్చల్లో కూర్చున్న ఇంకొక ఇద్దరు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, అక్కడ ఏం జరిగిందో మనకు చెప్పలా. వీరు చెప్పింది మనం విన్నాం తప్ప ఇంకేం అడిగారు, ఇంకేం చెప్పారు అనేది మనం సినిమాలు చూపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు సినిమా స్క్రిప్ట్ ఎంతైనా చెప్తూనే ఉన్నాయి. నాకు వాస్తవ కథ ఆధారంగానే సినిమాలు వస్తాయి, ప్రత్యేకంగా రాయరు ఎవరు. నాకు ఒక కథ వాస్తవాల ఆధారంగానే వస్తాయి. సినిమా ఉంది కదా, సినిమా చెప్పారు, కోట్ చేశారు కదా. మరి ఆ పాత్ర క్యారెక్టర్ లో షర్మిలం ఏమైపోయిందండి, ఆమె పాత్ర ఏమైపోయిందండి, అదే స్క్రిప్ట్. కిషోర్ గారు స్క్రిప్ట్ అలాగే ఉంటది. నా రాజకీయ పార్టీకి ఏం మేలు జరుగుతుందో అదే నేను జరిగినవే స్క్రిప్ట్ లో పెడతారు తప్పించి జరిగినవి క్యారెక్టర్ పెట్టాలంటే మళ్ళీ ఇంకో క్యారెక్టర్ వెతుక్కోవాలి కదా సార్. అది సినిమాలో మెయిన్ బతికించింది ఆమె కదా. ఆ రోజు వైఎస్ఆర్సీపీని జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటే వైఎస్ఆర్సీపీని బతికి 3200 కిలోమీటర్లు ఒక ఆడ మనిషి పాదయాత్ర చేయడం సామాన్యమైన విషయమా? మరి బతికిచ్చింది ఆవిడే కదా ఆ పార్టీని. పాదయాత్ర బతికిచ్చిందనంటే నేను సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళామని మాట్లాడారేమో, ఆ విషయం అన్న చెప్తానేమో అనుకుంటాను. సో అంత కష్టపడ్డారు కదా. సో మరి ఆ యాత్రలో ఈవిడ యాత్ర కూడా ఉంది కదా. ఆ యాత్రలో ఈవిడ యాత్రను కూడా చూపించకుండా స్క్రిప్ట్ పక్కకి నెట్టారు అంటేనే అది స్క్రిప్టెడ్ అనేది మనం అర్థం చేసుకోవాలి అంటున్నాను. సో దాన్ని మనం ఏం కన్సిడర్ చేస్తాం. సరే సార్, ఏపీ ప్రజలైతే షర్మిల గారిని ఒప్పుకుంటున్నారు. ఖచ్చితంగా ఒప్పుకుంటారు. 2024 కాదు కదా, 2029. అది ఆవిడే స్పష్టంగా చెప్తున్నారు. పిసిసి ప్రెసిడెంట్ స్పష్టంగా చెప్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ కండవా వేసుకున్న ఎమ్మెల్యేలని నేను అసెంబ్లీలో కొంతమందిని పంపించాలనేది నా టార్గెట్. 24 ఎలక్షన్కి నెంబర్ ఇంత అని మేము చెప్పాం కానీ, బట్ 29 పూర్తి స్థాయి లక్ష్యం. ప్రజలు నమ్ముతారా? 100% కాంగ్రెస్ పార్టీని. సార్ ప్రజలు నమ్మకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్ముతారు. ఎంతకాలం మోసం చేయగలుగుతాం ప్రజల్ని? ఈ ప్రాంతీయ పార్టీలు ఎంతకాలం మోసం చేయగలుగుతాయి? 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు సాధించారు. ఇందాక ఓ మాట, ఎంతకాలం మోసం చేయగలుగుతాయి? అదే ఆ ప్రాంతీయ పార్టీలు చెప్తున్నాను. ప్రాంతీయ పార్టీలు అనేవి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఇంకెంతకాలం మోసం చేయగలుగుతాయి అనేది నా క్వశ్చన్. హామీలు ఇచ్చారు, నెరవేర్చలేకపోయారు. ఇద్దరు బీజేపీతో అంటగాగుతూ ఉన్నారు. అక్కడి నుంచి ఏమీ రాదని స్పష్టం అనేది అర్థమవుతున్న తరుణంలో ఇంకెంతకాలం ప్రజలకి అవి చెప్పుకుంటా వారు మోసం చేయగలుగుతారు? ఇంకోటి ఓవర్ ఫేవరెటిజము, ఓవర్ ఫెనటిక్ కూడా ఉండొచ్చు. అటువంటి తరుణంలో అది కూడా ఏదో చేసేస్తారు, ఏదో ఒరిగిపోద్ది అని ఒక ఆశ ఉంటుంది. అది కూడా చూస్తారు, ఒక 5 ఏళ్ళు చూస్తారు, 10 ఏళ్ళు చూస్తారు, తర్వాత కనపడతాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్ లాంటి కాంగ్రెస్ పార్టీ కట్టించిన ఓడరేవులు, కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ఇస్రో లాంటి సెంటర్లు, ఇవన్నీ కనపడిన తర్వాత మేలు కాంగ్రెస్ చేయగలుగుతుంది అనేది ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకుంటారు. ఈరోజు అదే చెప్తున్నా, ముందు కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్ళి చెప్పుకునే కాన్ఫిడెన్స్ ఈవిడ ఇస్తున్నారు. మేము ప్రజలకు మాట్లాడుతున్నారు. కాదు మీరు నా దాంట్లో మీకు ఏం క్లారిఫికేషన్ లేదో చెప్తే ఐఎమ్ వెరీ మచ్ క్లియర్. ఓకే, చేసింది ఈ రాష్ట్రానికి కాంగ్రెస్సే కదా, ఇంకా అంతకు మించి అదే చేసిందే. దాని గురించి అందరు ఇబ్బంది పడుతుంది. ఎస్ సార్, ఆ ఇబ్బంది ఉంటుందనే చట్టం చేసి ఇచ్చాము. ఇబ్బంది లేదు అని మాకు అర్థం కాక కాదు, లేకపోతే ఇబ్బంది విశ్వసించాలి. పోనీ ప్రజలు చెప్పండి ఈ రోజున ఏపీలో. సరే, మిగతా ముగ్గురిని ఎందుకు విశ్వసించాలో నేను చెప్తే, ఈ మిగతా 3 రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, బీజేపీ, జనసేన, టీడీపీ అండ్ వైఎస్ఆర్సీపీని, వారిని ఎందుకు విశ్వసించాలో చెప్తే, వారు ఏమి బీజేపీని పక్కన పడేశారు అంటే కాదులేండి, 3 ఈజ్ బీజేపీ. అంతేనా?
ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థలు ఈ 3. సో చాలా నోట్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తాను, భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థలైన తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ, జనసేన, ఈ 3 ఏం చేసినా ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సినవి అని చెప్తే మీతో కలిసి వస్తేనేమో వాళ్ళు మంచి వాళ్ళు, కాదంటే కానీ మళ్ళీ వాళ్ళు సార్ బీజేపీ సార్ కాదు సార్, క్యాబినెట్ నిర్ణయం చేసి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాము. ఆ క్యాబినెట్ నిర్ణయం చేసిన తర్వాత దాన్ని అమలు పరుచుకోలేకపోయింది. కాదు, నేను ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నా. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ముందుకెళ్తే మీకు ఇబ్బంది అని అంటారు. అదే జనసేనను కాంగ్రెస్ పార్టీ లేకపోతే టీడీపీ కలిసి వెళ్తే అది కరెక్ట్ పోతానంటారు. లేకపోతే కాంగ్రెస్ పార్టీ జనసేనతో కలిసి వెళ్తే కరెక్ట్ పోతానంటారు. మేమేమి నా కోసమో లేకపోతే పార్టీ కోసమో ఇట్లా రమ్మనట్లా, ఇక్కడ క్లియర్గా మీ ముందు పెడుతున్నాం. ఈ రాష్ట్రం ఇందువల్ల నష్టపోతుందయ్యా, దుర్మార్గులారా రండి, ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్సీపీ ఏమో 3 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు నా నెత్తిన అప్పేసిపోతే నేనేం చేయగలుగుతానని జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే, ఈయన వచ్చిన తర్వాత దాన్ని అప్పుని 8 లక్షల కోట్లు తీసుకెళ్ళిపోతే నెక్స్ట్ రాష్ట్రం పరిస్థితి ఏదని చంద్రబాబు నాయుడు మాట్లాడితే, ఇద్దరు కలిసి చేసింది అప్పులు కుప్ప ఈ రాష్ట్రాన్ని. అట్లా కాదు, మనకి ఈ బెనిఫిట్స్ వస్తే రాష్ట్రం బాగుపడుతుంది అని స్పష్టంగా చెప్తున్న తరుణంలో మమ్మల్ని అందలాలు ఎక్కించడానికి రమ్మనట్లా, మా పార్టీకి ప్రయోజనం చేయడానికి రమ్మనట్లా, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టబడుతున్నాయి, దానికోసం రమ్మంటున్నాము, కళ్ళు తెరవమంటున్నాం. సో దానికోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు మాకేం అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ కాళ్ళ దగ్గర మేము ఊడిగం చేసుకొని అధికారంలో ఉండటమే మాకు పరమావధి, అధికారమే ఉండటమే మా లక్ష్యం అనే తరుణం పోతా ఉంటే, అప్పుడు ప్రజల్ని ఎంతకాలం ఇంకా విషయాలు మోసపరచగలుగుతారు? ఈ 5 ఏళ్ళు చూసారు, ఇంకొక 5 ఏళ్ళు చూసారు, ఇంకొక 5 ఏళ్ళు చూస్తారేమో మహా చూస్తే, తర్వాత అయినా బిడ్డల భవిష్యత్తు ఏమి, ఉద్యోగాలు ఏమి అని ఆలోచించరా? అప్పుడు రారా? ఖచ్చితంగా వస్తారు. అది మా కాన్ఫిడెన్స్. కాంగ్రెస్ పార్టీకి టీడీపీ, జనసేన వస్తే మంచిదా లేకపోతే వైఎస్ఆర్సీపీ వస్తే మంచిదా? ఇప్పుడున్న తరుణంలో డెఫినెట్గా మాకు మేము బలం చేకూర్చుకొని మా కాళ్ళ 24 వదిలేద్దాం. సో 24 మీకు ఒక అంచనా ఉంటుంది కదా, అరే వాళ్ళిద్దరు కలిసి వచ్చి వాళ్ళు కనుక ఫామ్ చేస్తే రేపు మనకి ఉపయోగం ఉంటుందన్న ఆలోచన ఏమన్నా ఉందా? అది అలాంటిది ఏమన్నా? నేను ఇప్పుడు ఇందాక మీకు చెప్పింది ఏమి, 3 భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థలు అయిన తర్వాత వేసే అపవాదులు వేయచ్చు, నేను కాదనట్లా, కానీ ఒక క్లారిటీ అనేది వస్తే బాగుంటుందేమో కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఈజ్ వెరీ క్లియర్. కాంగ్రెస్ పార్టీ ఎవరు వచ్చినా మాకు ఒకటే, మేము మాత్రం ఎదగాలి. వాళ్ళ ముగ్గురులో ఈ రోజున్న రాజకీయ పరిస్థితుల్లో ఎవరు వద్దు, రాజకీయంగా వద్దు, మాట్లాడద్దు పోనీ ఆ విషయంలో. పోనీ మన కంటి ముందు కనపడుతున్న పరిస్థితులు ఏ పరిస్థితి అని మీరు చెప్పంటే పోనీ ఆ పదం చెప్తా. మన కంటి ముందు కనపడుతున్న పరిస్థితుల్లో ఆ ముగ్గురులో ఎవరు వచ్చినా సరే రాష్ట్రానికి వనగూరేది ఏమీ ఉండదు. కాంగ్రెస్ పార్టీ తనంతట తాను అధికారంలోకి వస్తేనే సరే. ఇప్పుడు రామకృష్ణ గారు, ఇప్పుడు మహా అయితే 2 నెలలు ఉన్నాయి సార్. 2 నెలల ముందు 3 నెలల ముందు మీరు షర్మిల గారిని తెచ్చుకున్నారు, ఓకే, కాదనట్లా. సో ఇప్పటికిప్పుడు మీరు అధికారంలోకి రావటం అంటే కాదు. బట్ మీకంటూ ఒక అవగాహనకు వస్తారు కదా, టీడీపీ, జనసేన అధికారంలోకి వస్తే రేపు మనకి కొంచెం ఈజీ అవుతుంది, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే మనకు కొంచెం కష్టము, లేకపోతే మళ్ళీ మనం కొంచెం గట్టిగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది, మన క్యాడర్ని పెంచుకోవాలని అంటే, అలాంటి ఆలోచన గురించి నేను మాట్లాడుతున్నాను. అలాంటి ఆలోచన మాకేం లేదు సార్. అంటే ఇంకా అంత ఎంతో చెప్తాను, చెప్పండి. ఎంతో భారతీయ జనతా పార్టీ ఆ రకంగా చూస్తోంది. తెలుగుదేశం పార్టీని చంపేస్తే మనం అంటే ఆ రకమైన రాజకీయం ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతోంది. ఏకనాథ్ షిండేలు చెప్తున్నా, మీరు టీడీపీ, జనసేన ఒప్పుకుంటారా, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ఒప్పుకుంటారా? స్ట్రైట్ గా ఆన్సర్ చెప్తున్నా. దేశంలో ఈ రోజు ఏకనాథ్ షిండేలను తయారు చేస్తా ఉంది భారతీయ జనతా పార్టీ. అటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేనే లేదు. మా అంతటిగా మేము ఎదగాలనేది మా లక్ష్యం. అంత ఇంత లెవెల్ నుంచి రావాలి సార్. వస్తాం సార్. అది రావాలి అని అంటే మీకు అడ్డు తగలకుండా ఉండాలి అని అంటే ఏ పార్టీ వస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారా అన్న? అది మీరు బయట చెప్పట్లా. మేము వస్తే మాకు బాగుంటుంది తప్ప ఎవరో ఎల్లయ్యో పుల్లయ్యో వస్తే మాకెందుకు? మీరు ఇప్పుడు రాలేరు కదా, 24లో మీరు రాలేరు. రావటానికి ఏం చేయాలో ఆ పని చేస్తున్నాం, రావటానికి ఏం చేయాలో అది కష్టపడతాం, రావటానికి ప్రజలే దారి చూపిస్తారు. ఈసారి వాళ్ళు చేసిన మోసాలకు ఎంత ఏదో డిసైడ్ అవ్వండి. మీరు వీళ్ళకన్నా ఇద్దాం, మనం వెళ్తా ఉన్నాం, మనం వీళ్ళైతే బాగుంటుందని డిసైడ్ అవ్వండి. వద్దు అరే మళ్ళీ మీరు మీ మైండ్ లో వేరే ఏముందో నాకు తెలియదు. నా మైండ్ లో ఏం లేదు. నేను అనేది రామకృష్ణ గారు, కాంగ్రెస్ పార్టీ అనేది రావాలి, ఓకే, వెల్ అండ్ గుడ్, ఓకే, కాదనుకుందాం. కానీ నేనేం కాదనట్లా. 24 ఇప్పుడు 2 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి.
సో మీకు 1% 2% ఆఫ్ ఓట్స్ వచ్చినాయని అనుకోండి, వెల్ అండ్ గుడ్, బాగానే ఉంటుంది. రేపు దాన్ని మీరు దాదాపుగా 30% తీసుకెళ్ళగలిగితే 2029లో మీరు అధికారంలోకి రాగలరు. 30 మినిమం నేను అనేది, ఓకేనా? అంతే కదా? అంతకంటే ఎక్కువ అనుకోవాలా, ఇంకా 40 అని అనుకోవాలా? 30 అనుకుందాం ఫస్ట్. సో ఈ పర్సంటేజ్ ఆఫ్ ఓటు పెరగాలి అని అంటే మీరు ఏదో పార్టీ నుంచి మీరు తెచ్చుకోవాలి ఓట్ షేరింగ్ని, ఓట్ని మీరు తీసుకోవాలి. అధికారంలో ఉన్న పార్టీ నుంచి మీరు తీసుకోగలరా? అది కుదరదు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నుంచి అయితే మీరు లాక్కోవడానికి అవకాశం ఉంటుంది రాబోయే రోజుల్లో. పోనీ అధికారం నుంచి తీసుకుందామనన్నా నేను అందుకునే అడిగా, ఈ కూటమితో వచ్చిన ఇది గవర్నమెంట్లోకి వస్తే మీకు ఇబ్బంది అవుతుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లోకి వస్తే ఇబ్బంది అవుతుందా? గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఇబ్బంది అవుతుందా? ఎవరు ఈ ఫామ్ చేసినా పర్వాలేదు, మేము ఇట్లాగే వెళ్తామని అని అంటారా? భారతీయ జనతా పార్టీ మీరు మళ్ళీ భారతీయ జనతా పార్టీ నేనేం మాట్లాడట్లా, అసలు నిల్లండి. 1% ఆఫ్ ఓటు వాళ్ళు మీరెంత, వాళ్ళు కూడా అంతే. నేను గట్టి చెప్పాలంటే అదే చెప్తా, మీరంతే వాళ్ళు కూడా అంతే. అదృష్టం భారతీయ జనతా పార్టీ అదృష్టం ఏమంటే మా పర్సెంటేజ్ కన్నా సగం పర్సెంటేజ్ వాళ్ళదే, మా పర్సెంటేజ్ కన్నా సగం పర్సెంటేజ్ వాళ్ళదే. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్నంత పెత్తనం ఉత్తరప్రదేశ్ లో కూడా చేయలేదు. అంత బలంగా అంత బలంగా అంత స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న గుజరాత్ లో కూడా చేయలేదు. రేపు అధికారంలోకి రావాలంటే వాళ్ళు చేయాలంటే ఏదో చేస్తారు. బికాస్ 60 సీట్లు కావాలని వాళ్ళు అనుకుంటారు, 50 సీట్లు ఉత్తరాది దక్షిణాది నుంచి కావాలనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాని కిషోర్ గారు నన్ను ఒక్కసారి తెలంగాణలో రాని ఇట్లా అక్కడ ఏదో చేస్తారు, వాళ్ళ బాధ వాళ్ళు పడతారు. బికాస్ దేర్ ఈజ్ అపోజిషన్. ఎక్కడ గుజరాత్లోనో ఉత్తరప్రదేశ్లోనో అపోజిషన్ ఉంది. ఇక్కడ ప్రతిపక్ష పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాబోతా ఉంది. ఈ మొత్తం ఒకటి భారతీయ జనతా పార్టీ దాని అనుబంధ సంస్థలు ఒకవైపు, కాంగ్రెస్ పార్టీ ఒకవైపు. ఏదో కొత్త లాజిక్. ఇటువంటి తరుణంలో ప్రతిపక్ష పార్టీ పాత్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా పోషించబోతుంది. టీడీపీ అయినా రేపు వైఎస్ఆర్సీపీ వచ్చినా ఏదొచ్చినా కూడా మీరు ప్రతిపక్షంలోనే ఉంటారు. ఎస్, ఈ 2024కి మాది ప్రతిపక్ష పాత్రే. తర్వాత కూడా ప్రతిపక్షం. ఈ కూటమి వర్సెస్ కాంగ్రెస్ పార్టీ జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డిని కుర్చీలో కూర్చోబెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చోబెడుతుంది ఈ 24లో. లేదు జనసేన టీడీపీ కంబైన్ కూర్చోబెట్టాలంటే కూర్చోబెడుతుంది. మళ్ళీ వాళ్ళు ఎందుకు ఆగుతారు సార్? భారతీయ జనతా పార్టీకి సంబంధం ఏంటి చెప్పండి, ఒక మాట చెప్పండి. 1% ఓట్ షేర్ కూడా లేదు అది. వాళ్ళేదో అక్కడ వాళ్ళేదో మాట్లాడుతున్నారని అంటారు. మరి భారతీయ జనతా పార్టీ టీడీపీని కలుపుకుందాం అనుకుంటుంది, మరి వైసీపీని కూడా కలుపుకుని ముందు. ఈ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం అంటే చట్టం అమలు చేయలేకపోతున్నా అంటున్నా. ఈ రాష్ట్రంలో ఇది కాంగ్రెస్ పార్టీ తప్పించి ఎవరు మాట్లాడలేరు ఈ పద్ధతిలో. ఈ రాష్ట్రంలో ప్రజలకి దౌర్భాగ్యం ఏమంటే వీరు ముగ్గురు కూడా అక్కడ అనుబంధ సంస్థలు అయ్యారు అని చెప్తున్నా. అది స్పష్టం కాదు సార్. ఎక్కడైనా పాలసీని విభేదిస్తూ, ఏది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకుందాం సార్. న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ రాష్ట్రాలు అమలు చేయకపోయినా మన రాష్ట్రంలో అమలు చేయడం స్టార్ట్ చేశారు. పాలసీని అద్భుతంగా కౌంటర్ చేస్తే తెలుగుదేశం పార్టీ స్టేట్లో బిల్లు పెట్టినప్పుడు ఓటేసి వస్తుంది. ఇవన్నీ గ్రాస్ రూట్ లెవెల్లో గ్రామ స్థాయిలో ఉన్న వ్యక్తులకు తెలియదు కాదు కదా. మీరు చెప్పిన వాళ్ళు అర్థం చేసుకోరు కదా. సో ఇప్పుడు ఏంటంటే మనం మాట్లాడుకోవడానికి బాగానే ఉంటాయి ఇవన్నీ. వాళ్ళు అర్థం చేసుకోరు కానీ వివరించి చెప్పాల్సిన బాధ్యత మాకుంది. దాన్ని ఖచ్చితంగా గ్రాస్ రూట్లోకి వెళ్ళి ఈ కూటమి వర్సెస్ ఇదమ్మా పరిస్థితి, ఈ రకంగా నష్టపోతున్నాం, ఈ రకంగా మనకి అన్యాయం జరుగుతోందని ఖచ్చితంగా ప్రజలకు వివరించి చెప్తాం, కన్విన్స్ చేస్తాము. అది చెప్పేదానికి చేసేదానికి మాకు మా పీసీసీ ప్రెసిడెంట్ దగ్గర నుంచి కార్యకర్తలుగా మాకు కాన్ఫిడెన్స్ దక్కింది అని చెప్తున్నాను. ఖచ్చితంగా కన్విన్స్ చేసుకోగలమనే నమ్మకం దక్కింది మాకు. సో డెఫినెట్గా ఈ 24 ప్రతిపక్ష పార్టీ, డెఫినెట్గా 29కి లక్ష్యం గోల్ కొడతామని నమ్మకం ఉంది. నో డౌట్ అబౌట్ ఇట్. 2 ప్రాంతీయ పార్టీలని కాదని మేము మీకు డెఫినెట్గా 29లో మీకు పగ్గాలు అప్పగిస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలని మీరు 100%. అక్కడ వరకైనా కేంద్రంలో కూడా మీరు రావాలని ప్రతి ప్రయత్నం ఏమైనా గట్టిగా చేస్తున్నారా? కేంద్రంలో వస్తేనే కదా ఎన్ని అమలు అయ్యేది. కేంద్రంలో కూడా రావాలి. మళ్ళీ ఆ పాలసీస్ పైన చర్చ జరగాలంటే మన ఇద్దరం ఇంకొక గంట కూర్చోవాలి. కేంద్రానికి సంబంధించిన పాలసీస్ పైన చర్చ జరిగితే ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 10 ఏళ్ల నుంచి పరిపాలన చేస్తా ఉన్నారండి. నిన్న పార్లమెంట్లో అడిగిన క్వశ్చన్స్ ఏ దానికైనా నరేంద్ర మోడీ గారు సమాధానం చెప్పారంటే, అసలు వారు మాట్లాడుతున్న తీరు చూస్తే ప్రధానమంత్రి కుర్చీలో ఈరోజు జవహర్లాల్ నెహ్రూ కూర్చొని అపోజిషన్ పార్టీ నాయకుడిగా నరేంద్ర మోడీ ఉన్న సంధానం జరిగింది తప్ప ఆయన ప్రసంగం అంతా కూడా 1950లో జరిగిన అంశాలు నిజమో కాదో తెలియదు, ఆధారాలు లేవు, దాన్ని తీసుకొచ్చి కోట్ చేసి గంట సేపు ప్రసంగాన్ని దాంతో ముగిచ్చి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ హైయెస్ట్ 45 years కన్సిడర్ చేస్తే హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు, తర్వాత హంగర్ ఇండెక్స్ తీసుకుంటే హైయెస్ట్ హంగర్ ఇండెక్స్ రేటు,
సో ఇటువంటి క్రైటీరియా అగ్రికల్చర్ తీసుకున్నప్పుడు రైతులు ఏ రకంగా రోడ్ల మీద పడి అల్లాడుతూ ఉన్నారో రైతు నిరసనలు చూసాం. అన్ఎంప్లాయ్మెంట్ 30 లక్షల పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉంటే ఒక్కటి నింపట్ల. 147 పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ని ఈయన వచ్చాక డిజిన్వెస్ట్మెంట్కి మొత్తం ఎల్ఐసితో సహా డిజిన్వెస్ట్మెంట్ ఎల్ఐసి విషయం నిన్న మాట్లాడారుగా, ఎల్ఐసి నేనేం చేయట్లేదని చెప్పారు కదా, నిన్న క్లారిటీ ఇచ్చారుగా. నిర్మలా సీతారామన్ ఏమో ఎల్ఐసితో సహా డిజిన్వెస్ట్మెంట్కి మేము ప్రపోజల్ పంపించామని ఆమె చెప్పుద్ది. ఈ బయటకు వచ్చిన తర్వాత అలాంటిది ఏం లేదని చెప్తున్నారు. అవన్నీ ఎలక్షన్ల దగ్గరకు వచ్చినాయి కాబట్టి అదే చెప్తారు. సో అటువంటి తరుణంలో ఎలక్షన్ వచ్చే టైంకి ఒక డైవర్షన్, రామ మందిరం అనే ఒక డైవర్షన్ టాక్టిక్ తీసుకొచ్చారు. మీరు వెళ్ళలేదు, దానికి వదిలేసేయండి, దాని గురించి మాట్లాడద్దు. పార్టీనే అసలు పట్టించుకోలేదు, దాని గురించి ఎవరిని వెళ్ళొద్దని కూడా చెప్పింది. శంకరాచార్యులకి మించి నాకైతే లోతు తెలియదు. శంకరాచార్యులకి మించి ఆచార వ్యవహారాలు కానీ సాంప్రదాయాలు కానీ ఏమి పాటించాలి, ఎవరు ప్రతిష్టాపన చేయాలి, ఎవరి ద్వారా జరగాలి అనేది వారికి మించిన నాలెడ్జ్ నాకైతే లేదు. శంకరాచార్యులు మొత్తం విభేదించారు అనేది విషయం నాకు తెలుసు, అంతవరకు తెలుసు. శంకరాచార్యులు ఎవరంటే ద ఫస్ట్ కస్టోడియన్స్ ఆఫ్ హిందూయిజం నేను నమ్మింది. మీరైనా కరెక్ట్ చేస్తే సో అటువంటి తరుణంలో దేశవ్యాప్తంగా ప్రజలంతా కూడా పాటించారు, ఆయన చెప్పింది అదే సార్ నేను చెప్తుంది. సో వారి మాటని స్వీకరించి వారి మాటను నమ్మి మేము పక్కన కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా ఆయన మాటలు నమ్మారు. ఎస్, గోపురం నిర్మాణం కాకుండా, శిఖరం నిర్మాణం కాకుండా ప్రతిష్టాపన అనేది ఎంతవరకు సాధ్యం? సరేలేండి. ఇప్పుడు దేశమంతా ఏకమై ముందుకెళ్తే నేను అనింది ఏమన్నా అంటే ఆ డైవర్షన్ టాక్టిక్ అన్నా నేను అది డైవర్షన్ టాక్టిక్ అనేది. అందుకే మొన్న వాళ్ళెవరో ఎన్సిపి ఎంపీ అనుకుంటాను, ఎన్సిపి ఎంపీ ఒక అతను అద్భుతంగా మాట్లాడాడు పార్లమెంట్లో ఈ విషయం పైనే. రామ మందిర నిర్మాణం గురించి మాట్లాడుతూ శిఖర నిర్మాణం జరగలేదు, సరే అయినా కానీ వెళ్ళొద్దాం అనుకున్నాం. అక్కడికి వెళ్తే మెట్లు ఎక్కుతూ ఉంటే ఒక్కొక్క మెట్టు నన్ను ఒక్కొక్క ప్రశ్న అడిగింది. మొదటి మెట్టు అడిగింది అన్ఎంప్లాయ్మెంట్ విషయం ఏమైంది అని, రెండో మెట్టు అడిగింది రైతుల విషయం ఏమని. అట్లా వెళ్ళి అక్కడ రాముల వారిని దర్శించుకున్న తర్వాత వాటికి క్వశ్చన్లకు ఆన్సర్లు వచ్చి ఉంటాయి. ఆన్సర్ దొరకలేదు, అందుకనే పార్లమెంట్ అడిగింది. అయ్యా మెట్లు, రామ మందిర నిర్మాణం మెట్లు కూడా ప్రశ్నిస్తున్నాయి, దానికి సమాధానం చెప్పు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఒక పార్టీని, ఒక కేంద్రంలో ఒక పార్టీని మతవాదంతో మత తీవ్రవాదం అని చెప్పి మీరు మాట్లాడారు, అప్పుడే కాంగ్రెస్ పార్టీకి వెనక్కి రోజులు వెనక్కి వెళ్తున్నాయి. సార్ డెఫినెట్గా వెనక్కి వెళ్ళినా పర్వాలేదు, కానీ మేము ఒక ఐడియాలజీని నమ్ముకున్న తర్వాత ఆ సిద్ధాంతానికి కట్టుబడాల్సిన బాధ్యత అయితే ఈ దేశాన్ని నిర్మించిన కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఈ దేశాన్ని నిర్మించిన కాంగ్రెస్ అప్పుడు పార్టీలు లేవు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి క్రెడిట్ దక్కింది. కమ్యూనిస్టులు అంతే బలంగా ఉన్నారు. కమ్యూనిస్టులు లేకుండా లేవు. కమ్యూనిస్టులు కాదండి, ఇందిరాగాంధీ ఇప్పుడేముంది, కమ్యూనిస్టులు ఉన్నారు, ఇప్పుడు లేకపోవచ్చు సార్. అయిపోయింది. కాంగ్రెస్ అప్పుడు ఉంది, ఇప్పుడు లేదు. ఇప్పుడు కాలచక్రంలో కాలచక్రం తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వస్తుంది. కొంచెం ఓపిక పట్టాల్సిన తరుణం ఉంది. ఇవాళ ఎంతకాలం ఇలా మభ్య పెట్టుకుంటా పోతారో అది ఇంకెక్కువ కాలం జరిగే కార్యక్రమం కాదు. ప్రజలు మోసగుచ్చబడుతున్నారు. సార్ కిషోర్ గారు, పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఆ రోజు ఎక్కువ ఉందా, ఈ రోజు ఎక్కువ ఉందా? క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర ఈ రోజు తక్కువ ఉంది. అంటే పర్చేసింగ్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ చీపెస్ట్ ఆఫ్ ద చీప్ ఇవాళ. కానీ ప్రభుత్వం ఎంతకు అమ్ముతోంది? హయ్యెస్ట్గా అమ్ముతూ ఉంది. సిలిండర్ ధరలు హయ్యెస్ట్ అమ్ముతూ ఉంది. పప్పు ఉప్పులు అన్నీ ఇన్ఫ్లేషన్ తీవ్రమైన పరిస్థితుల్లో ఉన్నాయి. బట్ స్టిల్ ఒక్క రామ మందిరం చూపించి వాళ్ళు ఓట్లు అడుగుతూ ఉన్నాము అంటే ఈ 5 ఏళ్ల పాటు ఆ ఒక్క కార్యక్రమం. ఇవాళ ఇంకా లోతుగా వెళ్తే మనం హిందూయిజం ఉద్ధరించబడాలి అంటే 10 చోట్ల 10 ప్రాజెక్టులు కట్టి 10 చోట్ల 10 వ్యవసాయాన్ని కనుక విపరీతంగా అభివృద్ధి చేసి వారికి నీరు అందించి రైతులు పంటలు పండించుకొని రైతులు సస్యశ్యామలంగా ఉంటే చివరికి ధూపదీప నైవేద్యాలు లేని దేవస్థానాలకు కూడా వాడు రైతు 1 బస్తానో 2 బస్తాలో తీసుకెళ్ళి ఇస్తే ఆ రకంగా దేవిభ్యమానంగా వెలుగొందుద్దా? లేకపోతే ఏమీ కట్టకుండా నీ అవసరానికి, రాజకీయ అవసరానికి ఒకటి చూపించేసి మళ్ళీ 5 ఏళ్ల పాటు అదానీలకి అంబానీలకి దేశాన్ని దోచిపెడతా ఉంటే ఆ రకంగా అభివృద్ధి జరుగుద్దా? బిడ్డలకు ఉద్యోగాలు రావాలంటే ఎట్లా? ప్రైమరీ నువ్వు ఇక్కడ ఇనిషియేట్ చేయాలి కదా. అక్కడ ఇనిషియేట్ చేయకుండా ఒక్క ప్రాజెక్ట్ చెప్పండి, తను నిర్మించిన ప్రాజెక్ట్ లేదు కదా. ఎప్పుడు సార్ అది మేము మొదలు పెట్టిన తర్వాత 24 ఏళ్ళకో 25 ఏళ్ళకో ఇప్పటికి అది కూడా మళ్ళీ దాంట్లో కూడా మొన్న ఏదో కూలిపోవడం, బ్యారేజ్ బ్రిడ్జ్ ఏదో కూలిపోవడం జరిగింది. సో ఎంత చేసిందండి కాంగ్రెస్ పార్టీ? ఎందుకు నమ్మరు కాంగ్రెస్ పార్టీని ప్రజలు? డెఫినెట్గా నమ్ముతారు.
డెఫినెట్గా నమ్ముతారు. మీరు అన్న కాలచక్రం తిరుగుతూ ఉంది, అది ఖచ్చితంగా మా దగ్గర వచ్చి ఆగుద్ది. కానీ ఏపీ దగ్గర ఆగదు అది. 100% ఆగుద్ది. 29లో ఏపీ కాంగ్రెస్ పార్టీ దగ్గర వచ్చి ఆగుతుంది. అధికారం 29లో మాదే. ఇప్పుడు సరే, మనం ఫైనల్గా ఒక విషయంకి వద్దాం. ఏపీలో ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఏమైనా అనిపిస్తుంది? డెఫినెట్గా ఈ ఎలక్షన్లో అయితే సర్టెన్ నెంబర్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని మీరు అసెంబ్లీలో చూడబోతారు. సరే, కాంగ్రెస్ పార్టీ వదిలేయండి, మిగతా టీడీపీ, బీజేపీ, తర్వాత జనసేన, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్. మళ్ళీ నేను ఆన్సర్ చెప్తా, మీరు ఒప్పుకోరు. చెప్పండి, పర్వాలేదు, నేనే ఒప్పుకో చెప్తాను. టీడీపీ, బీజేపీ, టీడీపీ, జనసేన, వైసీపీ ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని మీరు అనుకుంటున్నారు? సార్, మొన్న చంద్రబాబు నాయుడు గారు కలిసి వచ్చారు, మళ్ళీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, రేపు పవన్ కళ్యాణ్ రమ్మన్నారు. సో ఈ అనుబంధ సంఘాలన్నీ ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత మిమ్మల్ని కూడా రమ్మంటే మీరు రెడీ అవ్వాలిగా. మీరు కూడా ఎందుకు వెళ్తాం? వెళ్ళాలిగా. వెళ్తాం. ఎప్పుడు వెళ్తామంటే చట్టం అమలు చేస్తాం, ఇదిగో ఇవన్నీ మేము చేస్తామని చెప్పి దాని డిస్కషన్ సంతకం పెట్టకుండా జనాల్ని అది ప్రజల్ని మిస్లీడ్ చేస్తున్నాం. నేను అది ఫస్ట్ మీకు బయటకు వచ్చి చెప్పిన కాంగ్రెస్ ఎంపీలు ఎవరు కూడా తప్పు, వాళ్ళు కూడా మిస్లీడ్ చేశారా? ప్రజల్ని మనం మిస్లీడ్ చేస్తా ఉన్నాము. అది క్యాబినెట్ నిర్ణయం చేసి ఇచ్చింది, చట్టం పార్లమెంట్ అమలు చేసింది. పార్లమెంట్లో పాస్ అయిన చట్టం సార్, అది పార్లమెంట్లో పాస్ అయిన చట్టం అమలు చేయలేకపోతే దాన్ని పట్టుకుని జనంలోకి వెళ్తే అప్పుడే మీరు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అప్పుడు పుంజుకునేది కదా. ఎస్, డెఫినెట్. నిజంగా పట్టుకుని వెళ్ళలేకపోయారు ఆ రోజున. 2014లో మా పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసు. వెళ్తే కనీసం మాట్లాడే పరిస్థితి లేదు, డోర్లు వేసే పరిస్థితి నుంచి ఈరోజు కాంగ్రెస్ ఎవడు చెప్తే విందాం, కాంగ్రెస్ నాయకురాలు వచ్చింది మీటింగ్కి వెళ్దాం, ఆవిడ మాట్లాడిన దానికి ప్రతిస్పందిస్తున్నారు. సో అక్కడికి వచ్చాము, దాన్ని ప్రజలకు వివరించి చెప్తాము. దిగిపోతే కానీ తెలియలే కాంగ్రెస్ పార్టీకి. అది ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వ్యక్తి మోసం చేసి ఇంకా అధికారం ఉండంగా కూడా మనకి ఏం మేలు జరిగిందో చెప్పకుండా అర్ధాంతరంగా గవర్నర్ పరిపాలన తీసుకొచ్చి ఆ రకంగా ఒక అన్యాయపూరితమైన ప్రవర్తన ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి చేయడం వల్ల ఆ రోజు నష్టపోయాం. కానీ అదర్వైజ్ అతను రాజీనామా చేయకుండా 3 నెలల పాటు కుర్చీలో కూర్చొని ఇది ఇచ్చింది మనకి, ఇదిగో ఇవి సాధించుకోబోతున్నామని కానీ క్లియర్ కట్గా వివరించి చెప్పుంటే మాకు ఇంత నష్టం జరిగేది కాదు, ఖచ్చితంగా జరిగి ఉండేది కాదు. సొంత పార్టీలో ముఖ్యమంత్రిగా ఉండి తనే అన్యాయం జరిగిపోయింది, నష్టం జరిగిపోయిందని తనే గగ్గోలు పెట్టి తను యాక్చువల్గా మేము ఈ స్థితికి రావడానికి కారణం అతను అంటా నేను. అదర్వైజ్ మాకు ఈ గతి పట్టేది కాదు. కాంగ్రెస్లో ఉన్న ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలందరూ మేజర్ నష్టం జరిగింది అతను లాంటి కొంతమంది నాయకుల వల్ల. అతను అన్నారు, ఇంకా కొంతమంది నాయకులు ఇంకా విడిచిపెట్టి వెళ్ళిన వాళ్ళు, ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నవాళ్ళు, తర్వాత విడిచిపెట్టి వెళ్ళిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా. రాష్ట్ర భవిష్యత్తు కన్నా వారి రాజకీయ భవిష్యత్తు లేకపోతే వారి ముఠాలు కాపాడుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు కాదండి. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి కూతుర్ని యాక్సెప్ట్ చేసుకున్న వాళ్ళు కొడుకు ఎందుకు యాక్సెప్ట్ చేసుకోలేకపోతున్నారు? మీకు మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్. కాదు యాక్సెప్ట్ చేసుకోలేకపోవడం కారణం ఏమన్నా ఉందా? ప్రత్యేకమైన కారణం? ఆవిడ ఖాళీగా ఉంది కాబట్టి ఆవిడని తీసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని ఆయన ముందుకెళ్తున్నాడు, పార్టీని ఎదిరించి వెళ్తున్నాడు కాబట్టి ఆయన్ని కాదన్నాడు. కాదు సార్, నేను ఇదేనా కారణం? ఏం కాదు, అది నేను స్పష్టంగా ఇందాకే చెప్పాను మీకు. చెప్పారు కానీ నాకు క్లారిటీ రాదు. రాజశేఖర్ రెడ్డి ఐడియాలజీని, ఆయన రాజశేఖర్ రెడ్డి గారి ఐడియాలజీనే కదండి ఆరోగ్యశ్రీ అనేది ఆయనదే. నాడు నేడు ఆరోగ్యశ్రీ పూర్తిగా నీట్గా అవుతుందిగా. హాస్పిటల్స్కి వెళ్దాము, అక్కడ పరిస్థితి ఏముందో చూద్దాము. ఇవాళ రేపు ఆ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ ఆపేసే పరిస్థితుల్లో ఉన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ ఆ రోజు మేము తీసుకొచ్చిన స్కీమ్ ఏమి, ఇప్పుడు జరుగుతున్న స్కీమ్ ఏమి, దళితులకు మేము తీసుకొచ్చిన స్కీమ్స్ ఏమి, ఇప్పుడున్న స్కీమ్స్ ఏమి, బీసీ కార్పొరేషన్ల ద్వారా, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్స్ ద్వారా వారి కాళ్ళపైన వాళ్ళు నిలబడడానికి మేము ఇచ్చిన లోన్స్ ఏమి, ఇవాళ ఇస్తున్న లోన్స్ ఏమి, రైతులకు ఆ రోజు మేము ఇచ్చిన లోన్స్ ఏమి, డ్రిప్ కానీ స్ప్రింక్లర్స్ కానీ లేకపోతే హార్టికల్చర్ ఎంకరేజ్. మళ్ళీ మొదటికి వచ్చారు మీరు అంతా చెప్పుకుంటారు. అంతే సార్, ఇప్పుడు అవన్నీ మరి అమలు జరిగితేనే కదా రాజశేఖర రెడ్డి ఐడియాలజీ అమలు జరిగినట్టు. ఇప్పుడు అవేవి అమలు జరగట్లేదు అంటున్నా నేను. అవి అమలు జరగట్లేదు, రాజశేఖర రెడ్డి ఐడియాలజీ అమలు జరగట్లేదు ఆంధ్ర రాష్ట్రంలో. అసలు వైఎస్ఆర్సీపీనే బొమ్మ తీసేసిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారి బొమ్మ తీసి జగన్ గారి బొమ్మ పెట్టుకున్న తర్వాత మీరు ఇంకా రాజశేఖర నుంచి అనుకుంటా కాంగ్రెస్ పార్టీకి మరీ కోపంగా ఉంది. ఖచ్చితంగా కోపంగా ఉంటుంది. చెప్పుకున్నది ఒకటి, చేస్తుంది ఒకటి. రాజశేఖర రెడ్డి బొమ్మ తొలగించిన తర్వాత ఇంకా వైఎస్ఆర్సీపీ రాజశేఖర రెడ్డి ఐడియాలజీ ఉంది అని మనం చెప్పుకుంటా ఉంటామంటే అంతేనంటారు. అంతే కదా. రాజశేఖర రెడ్డి బొమ్మే వాళ్ళు తీసేసిన తర్వాత ఇంకేం ఐడియాలజీ వాళ్ళకి? సరే, రామకృష్ణ గారు ఏం చేస్తున్నారు గత 10 ఏళ్ళుగా? కాంగ్రెస్ పార్టీ ఒక లక్ష్యం, కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి
మా పిసిసి ప్రెసిడెంట్, ఆ రోజున్న పిసిసి ప్రెసిడెంట్ కావచ్చు, తర్వాత రఘువీరారెడ్డి గారు కావచ్చు, రుద్రరాజు గారు కావచ్చు, సో వారు ఏదైతే చెప్తా ఉన్నారో అది డెఫినెట్గా తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాం. సరే 10 ఏళ్ల కాలం ల్యాప్స్ అయింది, ఏం మేలు జరిగింది అనేది పక్కన పెడితే డెఫినెట్గా మంచి రోజులు రాబోతా ఉన్నాయని ఒక నమ్మకం అయితే ఉంది, కనిపిస్తుంది. సార్ ఎనీ పొలిటికల్ లీడర్ డెఫినెట్గా ఆశతోనే పనిచేస్తాడు. సో ఇప్పుడు ఒక 4 నెలల సదాశయంతో కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఉన్నారు రాబోయే రోజుల్లో. ఇప్పుడు 4 నెలల క్రితం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ఎవరికి లేదు. ఏ మీడియా వ్యక్తపరిచిందా? లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్ప ఏ మీడియా వ్యక్తపరచాల. బట్ అధికారంలోకి వచ్చాం కదా ఇక్కడ. సో అట్లే అక్కడ ఇంకొంచెం టైం పట్టే పరిస్థితి అయితే ఉంది, ఫ్యాక్ట్ ఒప్పుకుంటున్నా, ఇంకొంచెం టైం పట్టే పరిస్థితి అయితే ఉంది. బట్ స్టిల్ అక్కడే ఉంటాం. మా లీడర్ ఎవరుంటే వారు ఏది నిర్దేశిస్తే ఆ పనే చేస్తాం. డెఫినెట్గా వన్ ఫైన్ డే ప్రజలకి, మాకు, పార్టీకి అన్నిటికి కూడా మంచి రోజులు. 29లో రాబోయే రోజుల్లో రామకృష్ణ గారు ఏ ప్లేస్లో చూడొచ్చు? పార్టీ ఏ ప్లేస్ ఇస్తే ఆ ప్లేస్లో. అంతేనా? మీకంటూ ఓ ప్లేస్ మీరు అడగటం డెఫినెట్గా పార్టీని నిర్దేశిస్తుంది కదా సార్. అంబటి రాంబాబు గారు మీరు చుట్టమా? అంబటి రామకృష్ణ గారు అంటుంటారు, ఆయనకి మీకేం సంబంధం లేదంటారు. సో కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారు. 10 ఏళ్ళ నుంచి ఉన్నారు, ఏమున్నా లేకపోయినా పార్టీని అంటు పెట్టుకుని ఉన్నారు కాబట్టి. మీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళంతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అది ఒకసారి గ్రౌండ్లో మీరు చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు సార్. అంటే ఈ రోజుకి ఇంత ఒకసారి అధికారం వచ్చింది తెలుగుదేశం పార్టీకి, అధికారం నుంచి 5 ఏళ్ళు దూరం అయింది. ఈసారి అధికారంలో రాకపోతే పార్టీ క్యాడర్ ఏమవుతుందా అన్న భయం వాళ్ళలో కనిపిస్తోంది. 2004లో అధికారంలోకి వచ్చింది, 2014 వరకు క్యాడర్ని కాపాడుకుంటూ వచ్చారు ఏదో రకంగా. 2014లో రాష్ట్రం విడిపోయింది కాబట్టి అధికారంలోకి తెచ్చారు, ఆయన విజన్ బాగుంటుందన్న ఉద్దేశంతో. మరి ఈ రోజున 10 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ లేదు కదా, నేతల పరిస్థితి ఏంటి అసలు అక్కడ? అంటే మీరు ఇప్పుడు 2004కు ముందు వెళ్దాం సార్. దాదాపు అప్పుడు కూడా ఒక 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి లేదు. 99 కాదు సార్. మీరు పివి నరసింహారావు రెడ్డి గారి తర్వాత కేంద్రంలో ఇక్కడ ఏపీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు 2004 నుంచి, అదే సారీ 1994 నుంచి 2004 10 years పవర్లో లేం. సెంటర్లో కూడా పవర్లో లేం. ఏదో కోయిలేషన్ గవర్నమెంట్స్ ఏదో వచ్చినాయి తప్ప పవర్లో లేం. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చాం. సో ఇప్పుడు 10 ఏళ్ళు అయింది. సరే ఈసారి ఇంకేమన్నా కొంచెం ఎడిషన్ ఉంటుందేమో, డెఫినెట్గా మళ్ళీ వస్తాం. అంటే పార్టీ సిద్ధాంతాలు అంత గట్టిగా ఉన్నాయని నన్ను నమ్ముకుంటున్నాను, నేను నమ్ముతున్నా. అంతే కదా. అంటే ఇప్పుడు మనం మాట్లాడితే అది పెద్ద మాటలు అవుతాయి కానీ, బట్ పార్టీ సిద్ధాంతం, పార్టీ ఆలోచన, ఈసారి నేను ఇప్పుడు ఇక్కడ ఇంత పార్టీ నిజంగా బలహీనంగా ఇంత స్థితిలో ఉన్నా కూడా ధైర్యంగా కూర్చొని మీడియా ముందు ఇంత మాట్లాడగలిగామంటే ఆ కాంగ్రెస్ పార్టీ యొక్క లెగసీ, కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిన సేవ నాకు ధారాళంగా ధైర్యంగా చెప్పుకోగలను. ఎంత అవతల డిబేట్ చేసే వ్యక్తి ఉన్నా సరే నా పార్టీ చేసిన సేవ ఈ దేశానికి నేను అద్భుతంగా చెప్పుకోగలను. అదే నిలబెడతా ఉంది మమ్మల్ని పార్టీ. కానీ మధ్య వచ్చే కొన్ని ఆబ్స్టకిల్స్ మాత్రం ఇబ్బంది కలిగిస్తుంటాయి చాలా మంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది ఇండివిజువల్స్ క్రియేట్ చేసే ఇబ్బందులు ఉంటాయి. అది డెఫినెట్గా అధినాయకత్వం తట్టుకొని వాళ్ళే చూస్తా ఉన్నప్పుడు వాళ్ళని ఇన్స్పిరేషన్గా చూసుకొని మేము వాళ్ళతో పాటు నడిచి వెళ్ళటమే తప్ప అంతకు మించి ఎక్కువ ఆలోచించకూడదు, ఎక్కువ ఆశించకూడదు. ఫైనల్గా ఒకే ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాం. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచేది ఎవరు? మీకు ఇంకొక వారం 10 రోజుల్లో క్లారిటీ వస్తుంది. ఈ రోజుకి క్లారిటీ రాదు కానీ నరేంద్ర మోడీ, అమిత్ షాలతో ఈ 3 పార్టీలు చర్చలు కంప్లీట్ అయిన తర్వాత అక్కడ పొత్తు వ్యవహారం ఎవరితో ఏంటని తేలిన తర్వాత డెఫినెట్గా ఒక వారం 10 రోజుల్లో మీకు క్లారిటీ వస్తుంది. మీకు క్లారిటీ ఉంటుందిగా, ఇప్పటికో క్లారిటీ లేదా? ఇప్పటికో క్లారిటీ అంటే అక్కడ ముగ్గురిని పిలిపించి మాట్లాడుతూ ఉన్నారు కదా. బంతి ఏ కోర్టులోకి మోడీ గారు ఇస్తారనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు వచ్చి కూర్చుని 5 ఏళ్ల నుంచి ఎవరి కోర్టులో ఉందో ఆ కోర్టులోకి వెళ్తుంది బంతి. ఆయన ఎక్కడ ఇసురుతారో తెలియదు కదా. ఇప్పుడు మీరు పొత్తు కోసం నన్ను పిలిపించారని ఏం చెప్పుకుంటున్నారు. ఒకవేళ వాళ్ళతో పొత్తులోకి వెళ్తే ఒక రకంగా ఉంటుంది, పొత్తులోకి వెళ్ళకపోతే పొత్తులోకి వెళ్తే మాత్రం కొంచెం ఇబ్బందే కదా అధికార పార్టీకి. అంటే పొత్తులోకి వెళ్తే ఇది కూడా హాస్యాస్పదమైన విషయం. పొత్తులోకి వెళ్తే టీడీపీ నాయకులే చెప్పుకున్న విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ మాతో పొత్తులో ఉంటే మేము గెలిచేస్తాం, ఎలక్షన్ కమిషన్ సక్రమంగా పనిచేస్తుంది అని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పుకుంటా ఉన్నారు. అంటే ఎలక్షన్ కమిషన్ పనిచేయాలంటే బీజేపీ అండదండలు కావాలి అనేది ఇది కొంచెం వివాదాస్పదమైన అని తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కూడా నేను క్లిప్పింగ్స్ ఇస్తాను, తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పిన క్లిప్పింగ్స్ నేను మీకు ఇస్తాను. భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ కమిషన్ ని నడిపిస్తోంది అని వారు చెప్తున్నారు.
అప్పుడు మీరు నడిపించినప్పుడు లేని ఇప్పుడు బీజేపీ చేస్తే ఉంది కానీ ఎలక్షన్ కమిషనర్ ని డిసైడ్ చేసే దాంట్లో పిఏ సంగ్మా ఒక్క నిమిషం సార్, పిఏ సంగ్మా గారు ఎలక్షన్ కమిషన్ నుంచి రిజైన్ చేసి మళ్ళీ ఆయన మళ్ళీ బయటకి ఎందుకు వచ్చాడు? ఒక్క నిమిషం సార్, అప్పుడు ఆ రోజు గగ్గోలు పెట్టాం కదా మీడియా అంతా, ఆ రోజు గగ్గోలు పెట్టాం కదా గగ్గోలు పెట్టాం కదా. ఇవాళ ఎలక్షన్ కమిషనర్ని డిసైడ్ చేసే దాంట్లో సుప్రీంకోర్టు జడ్జి కూడా ఒక మెంబర్ అయితే ఆ మెంబర్ని తీసేసి మోడీ గారి క్యాబినెట్ లో ఒక మంత్రిని తెచ్చింది ఎవరు? కాంగ్రెస్ తెచ్చిందే. నేను చెప్పాను, నేను కాదనట్లేదు, కాంగ్రెసే కదా. అటువంటి హానెస్ట్ వాళ్ళని తెచ్చిపెట్టింది కాంగ్రెసే. పిఏ సంగ్మా గారిని తీసుకెళ్లారు కాబట్టి ఇటు తీసుకొచ్చి కాంపెన్సేట్ చేసుకో వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ ఎలక్షన్ కమిషన్ అనేది అది స్వతంత్ర సంస్థ కాదా? కాదు సార్, ఇవాళ కాదు నో డౌట్. అలా అనుకుంటే సిబిఐ స్వతంత్ర సంస్థ కాదనాలి, ఈడీ స్వతంత్ర సంస్థ కాదనాలి, అన్ని కూడా కాదనాలి. మీరు రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్స్, మల్లికార్జున ఖర్గే గారి స్టేట్మెంట్ ఇవ్వడం వేరు, లేకపోతే జరుగుతున్న పరిణామాలు మన కాన్స్టిట్యూషన్ లో వాటికి ఇచ్చిన రిఫరెన్స్ వేరు. జరుగుతున్నాయి అట్లే జరుగుతున్నాయా? అది మీరు నేను క్వశ్చన్ చేస్తే లాభం లేదుగా. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉంటే దాడులు జరుగుతాయి, లేకపోతే ఇంకొక అపోజిషన్ పార్టీలో ఉంటే దాడులు జరుగుతాయి. సర్లేండి, మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నాం కానీ అయితే మీరైతే మాత్రం టీడీపీ రావాలని కోరుకుంటున్నారు. ఎందుకు కోరుకుంటాను? నాకు ఇప్పుడే మీరే అన్నారు కదా, ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు అన్నా. నేను మీ ఆలోచన నా నోట్లో పెట్టమాకండి. నేను వారు ముగ్గురు కూడా భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థలు అయ్యాక నేను ఎందుకు వాళ్ళలో ఎవరు రావాలని, నేను రావాలని కోరుకుంటాను. నా కష్టం నేను పడతాను, ఎంతవరకు వస్తాననేది డిఫరెంట్ ఇష్యూ. కానీ వాళ్ళలో ఎవరు రావాలనేది, ఎవరు వచ్చినా ఏం జరుగుతుంది ప్రజలకి? ఇంకొక 5 లక్షలు 6 లక్షల కోట్ల అప్పు తప్ప. కానీ ఏ పొత్తు లేకుండా, పొత్తుల కోసం వెంపర్లాడకుండా కాంగ్రెస్ పార్టీ అటు కర్ణాటకలో ఇటు పక్కన దీంట్లో గెలవడం అనేది కొంచెం ఆలోచించదగ్గ విషయం, హర్షించదగ్గ విషయమే కాదని దాన్ని ఒప్పుకుంటారు కదా. డెఫినెట్గా అది రిజల్టే నిదర్శనం. అయితే ఇంకొకటి కూడా చెప్పాల్సింది ఏమంటే, 1-2 రాష్ట్రాల్లో ఆ పొత్తులు నెగ్లెక్ట్ చేయడం వల్ల కూడా నష్టపోయాం. ఉదాహరణకి మధ్యప్రదేశ్, అక్కడ మధ్యప్రదేశ్లో లోకల్ పార్టీ ఉంది కదా, సమాజ్వాదీ పార్టీ లాంటి వాటితో పొత్తుగా నెల్లుంటే మధ్యప్రదేశ్ కూడా కొట్టగలిగి ఉండే. రాజస్థాన్లో కూడా అక్కడ లోకల్గా ఒక షెడ్యూల్ ట్రైబ్ చెందిన ఒక పార్టీ, లోకల్ పార్టీ ఉంది, దాంతో పొత్తుకెళ్ళున్న అట్లా. అంటే కొన్ని ఈక్వేషన్స్ ఫెయిల్ అయినాయి. ఈసారి అవి సరి చేసుకుంటాం. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ అనేది పూర్వవైభవం సంతరించుకుంటుంది. ఆ హోప్తో పనిచేస్తున్నాం, అది జరుగుతుంది కూడా. ఎందుకంటే మీరన్న ఇందాకన్నా సైకిలే డెఫినెట్గా ఎప్పుడు ఒక చోట అలా స్థిరంగా ఉండదు కదా, తిరుగుతూ ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే నమ్ముతారు కాంగ్రెస్ పార్టీ 50 రోజుల్లో అనేది రామకృష్ణ గారి మాట. 100% సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.